అవును. నిజంగానే నువ్వు చెప్పిన మాటలన్నీ కరెక్ట్ ఇవి. వ్యక్తిగతంగా వాక్యం చదువుకునేటువంటి విధానంలో నాకు కూడా చాలా మార్పొచ్చింది. ఒక అరగంట క్రితం నాకు కలిగినటువంటి భయం ఏంటి అనంటే, దీన్ని వట్టి విషయ పరిజ్ఞానంగా తీసుకోవద్దు. దేవుని వాక్యంగా తీసుకొని దాన్ని వ్యక్తిగత జీవితాలకి, కుటుంబాలకి అప్లై చేసుకోండని నేను అందరికీ చెబుతూ, నేనేమైనా దానిలోంచి తప్పిపోయి విషయ పరిజ్ఞానం కోసం అని చెప్పి చదువుకుంటున్నానా? లేకపోతే చెప్పడానికి చదువుకుంటున్నానా? అనేటువంటి భయం ఒకటి డెవలప్ అయింది నాకు. సో, దేవుడు నాకు దాన్ని దూరం చేయాలి అని చెప్పి, అది జరగకుండును గాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాను. ఆహ్, ఈ నేను ఇంగ్లీష్ పాఠం చెప్పే ప్రతిసారి నా మనసులో కోరిక ఏంటి అనంటే, నేను ఇంగ్లీష్ పాఠం చెప్పడం జరుగుతూ ఉండగాను, అయిపోయినప్పటికో నా స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్ అంటే ప్రేమ కలగాలి. అప్పుడు నేనింకా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళంతట వాళ్ళు ఇంగ్లీష్‌తో ప్రేమలో పడ్డారు కాబట్టి ఇంగ్లీష్‌ని వెంటాడతారు వాళ్ళు. కొంతకాలం క్రితం ఒక డిసైపుల్‌షిప్ ట్రైనింగ్ క్యాంప్‌లో టీచ్ చేశాను. ఒక చర్చ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు దాన్ని. టీచ్ చేస్తే దానిలో దెబోరా గురించో, గిద్యోను గురించో మాట్లాడాను ఒక సాయంత్రం. మాట్లాడిన తర్వాత ఒక తమ్ముడొచ్చాడనమాట, దగ్గరకొచ్చాడు. బాగా పరిచయం ఉన్న తమ్ముడే. వచ్చి నేను మీకులాగా బైబిల్ ఎప్పుడు చదువుతాను అని అడిగాడు. నాకు ఒక పక్కన చాలా సంతోషం అనిపించింది. ఇంకో పక్కన ఏమనిపించింది అనంటే, ఓహో! మనం వాక్యం శ్రద్ధగా దేవుని దగ్గర నేర్చుకుని మాట్లాడుతూ ఉంటే వినే వాళ్ళకి వాక్యం పట్ల ఆశ కలుగుతుంది కదా! అన్నది అర్థమైంది నాకు. ఇలా బైబిల్ చదువుకోవాలి అనేటువంటి తపన కలిగితే చాలు. సో, అప్పుడు నా ఇంగ్లీష్ టీచింగ్‌కి, బైబిల్ టీచింగ్‌కి కనెక్ట్ చేసుకున్నాను నేను. నేను బైబిల్ టీచ్ చేస్తూ ఉండగా ప్రజలు బైబిల్ తోటి ప్రేమలో పడితే చాలు. నేనింక అక్కర్లేదక్కడ. ఆ ఒక్కటి నా జీవితంలో జరగాలి అన్నటువంటిది నా ఆశ అన్నమాట. అదొక్కటే తపన ఇప్పుడెంతసేపు. ఇది జరిగితే బావుండు, ఇది జరిగితే బావుండు అని చెప్పి. సో, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అదే పద్ధతిలో వాక్యంతో ప్రేమలో పడాలి, బైబిల్‌తో ప్రేమలో పడాలి. ఇంకా చదువుకుంటా ఉండాలి. నేను చదివేసాను అయిపోయింది అనే స్థితికి ఎప్పటికీ రాకూడదు. తర్వాత అదే తపనతోటి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి వాక్యాన్ని పంచాలి, వాక్యాన్ని నేర్పించాలి. వాళ్ళలో కూడా ఈ విధమైనటువంటి వేడి, తపన పుట్టాలి. తర్వాత జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అన్నమాట. మన కుటుంబాల్లో ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబాల్లో, ఆ తర్వాత వాళ్ళ కుటుంబాల్లో నీవును, నీ కుమారుడును, నీ కుమారుని కుమారుడును మనం బైబిల్ సర్వే చేస్తూ ఉండగా మనకి ఆ తపన ఎలా కలుగుతుందో అది మన తరాలకి కలగాలి అని చెప్పి మనం ఆశపడదాం. మనం అలాగనే ప్రార్థన చేద్దాం. చరిత్ర గురించి మాట్లాడుకుంటున్నాం మనం. బైబిల్ చరిత్ర గురించి మాట్లాడుతున్నాం గానీ, నిజానికి ఇది బైబిల్ చరిత్రేనా అనంటే, కాన్స్టెంట్‌గా నేను మిమ్మల్ని ఆహ్, రిమైండ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నటువంటి విషయం ఏంటి అనంటే, చోసెన్ పీపుల్, చోసెన్ లీడర్స్. లేకపోతే చోసెన్ పీపుల్, చోసెన్ పర్సన్స్. ఏర్పాటు చేసుకోబడినటువంటి జనాంగం, ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు. ఒకరు లేకుండా ఇంకొకరు లేరు. ఇది మనకు అర్థం కావాలి. అందుకనే సర్వే మనం గమనించుకుంటా వచ్చినట్లయితే ఒకరి ద్వారా ఇది బైబిల్‌లో మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటదన్నమాట. ఒకని ద్వారా. ఒకరు ఎవరు అనంటే మొదటి ఆదాము కావచ్చు, కడపటి ఆదాము కావచ్చు. ఒకని ద్వారా ఒకరెవరు అనంటే అబ్రహాం కావచ్చు, దావీదు కావచ్చు. ఒకని ద్వారా ఒకరెవరు అనంటే మోషే కావచ్చు, పౌలు కావచ్చు. సో, మన లైఫ్ ఈ ఒక్కరు అనేటువంటి కాన్సెప్ట్ దగ్గరకొచ్చి ఆగిందా? ఆగలేదా? మనం దాన్ని రియలైజ్ అవుతున్నామా? అవ్వటం లేదా? అట్ ద సేమ్ టైమ్ ఈ ఒక్కరు అనేటువంటిది ఎవరి కోసం అనంటే ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల కోసం. సో, అది మనకి అర్థం కావాల్సినటువంటి విషయం. మనం కాన్స్టెంట్‌గా గమనించుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేను దీనిలో భాగం కాకపోయినా సరే గబుక్కున గుర్తొచ్చినటువంటి విషయం చెప్తున్నాను. ఈరోజు ఉదయం బైబిల్ చదువుకుంటా ఉన్నాను. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22-33 వరకు ఇంకా చదువుతా ఉన్నాను. చదువుతా ఉంటే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ఆలోచన ఏంటి అనంటే, యేసుక్రీస్తు ప్రభువు చురుకైనటువంటి భర్త. నేను ఆయనలాగా చురుకైన భర్తగా ఉన్నానా? లేనా? ఇంగ్లీష్‌లో బావుందన్నమాట అది. యామ్ ఐ అన్ యాక్టివ్ హస్బాండ్ లైక్ జీసస్ క్రైస్ట్ ఆర్ పాసివ్? ఎందుకు యాక్టివ్ హస్బాండ్ అని అనాలి అనంటే, ఆయన తన దేహం కోసం అని చెప్పి, అంటే మన కోసం అని చెప్పి ఏమైనా చేస్తాడు. సో, నాకు వెంటనే అర్థమవుతున్నది ఏంటి అనంటే, నాయకులంగా ఉన్నాము. బైబిల్ టీచర్స్ అవ్వడానికి, బైబిల్ ఎక్స్‌పోజిటర్స్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నాము. మనం ఆయనలాగా చురుగ్గా ఉన్నామా? లేమా? ఏం జరగాలి? మనకి అప్పగించబడినటువంటి ప్రజలు నిర్దోషంగా, నిష్కళంకంగా
ముడత, మచ్చ, డాగు, కళంకం అట్లాంటిది మరి ఏది లేనటువంటి స్థితిలో మహిమ కలిగినటువంటి వాళ్ళుగా, మహిమ కలిగినటువంటి గుంపుగా దేవుని సన్నిధిలో నిలబడడానికి మనం చేయాల్సిందంతా చేస్తున్నాం, చేయడం లేదా? సో ఇది మనకి నేను ఆలోచించుకుంటా ఉన్నాను అనమాట. అందుకని చోజన్ ఇండివిజువల్స్, చోజన్ పీపుల్, చోజన్ పర్సన్స్, చోజన్ పీపుల్, చోజన్ పర్సన్స్, చోజన్ పీపుల్. అందుకే కాన్స్టెంట్ గా అనమాట నేను మీతో మాట్లాడినటువంటి విషయాలు నేను మళ్ళీ వింటున్నాను, కావాలని చెప్పి పెట్టుకొని వింటా ఉంటే నన్ను క్వశ్చన్ చేస్తున్న విషయాలు అనమాట ఇవన్నీ కూడా. అంటే ఎవ్రీ పర్సనల్ విజన్ ఇస్ పార్ట్ ఆఫ్ గాడ్స్ విజన్. అయితే గాడ్స్ విజన్ ఇస్ ఫర్ గాడ్స్ పీపుల్, అయితే నా విజన్ ఫర్ గాడ్స్ పీపులా కాదా? ఈ విధమైనటువంటి ధోరణి మనలో కంటిన్యూ అవుతుందా, అవడం లేదా? ఒక ఆలోచనతోటి నేను ముగించాను మొన్న. బీయింగ్ ఎన్ ఇజ్రాయలైట్ ఆర్ బికమింగ్ ఎన్ ఇజ్రాయలైట్ అంటే నేను పుట్టుకతో అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఏమైపోయారంటే పక్కన పడిపోయారు. చాలా ఘోరమైపోయింది వాళ్ళ జీవితం. కానీ ఈ ఎక్కడో దిక్కుముక్కు లేనటువంటి ఒక ప్లేస్ లో నుంచి ఒక ఆడపిల్ల వాళ్ళ అత్త సమస్తాన్ని కోల్పోయి ఏడుస్తా ఉండి సర్వశక్తుడు నాకు దుఃఖం కలిగజేశాడని చెప్పినా సరే ఈ సర్వశక్తుల్లో ఏదో ఉంది మొత్తానికి అని చెప్పి ఆశపడింది అని అంటే దేవుడు ఆమెను ఏం చేశాడు అని అంటే యు ఆర్ ఏ ట్రూ ఇజ్రాయలైట్ కామన్ అన్నాడు దేవుడు. రాహాబుని కూడా అంతే, యు ఆర్ ఏ ట్రూ ఇజ్రాయలైట్ కామన్ అన్నాడు దేవుడు. ఆ అమ్మాయి రోడ్డుకు అడ్డంగా నిలబడి వాళ్ళ మామగారిని యోధాని తీసుకుని వెళ్తే ఆ అమ్మాయిని కూడా దేవుడు ఏమన్నాడంటే ఐ ఆనర్ దిస్ అని అన్నాడు దేవుడు. సో నాకు అర్థమవుతున్నటువంటి విషయం అనమాట ఏంటి అని అంటే బికమింగ్ అన్ ఇజ్రాయలైట్ అనేటువంటి దాని మీద నా దృష్టి లగ్నమైందా అవలేదా? నేను కాన్స్టెంట్ గా దాని గురించి తపన పడుతున్నానా, పడటం లేదా? సో మనకి అది న్యాయాధిపతుల గ్రంథం కావచ్చు, లేకుంటే కనుక రూతు గ్రంథం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఈ 6 పుస్తకాలు కావచ్చు. వీ హ్యావ్ అరైవ్డ్ అనేటువంటి స్థితిలోకి మనం ఎప్పుడైనా వచ్చాము అని అంటే వీ హ్యావ్ అరైవ్డ్ అని అంటే ఏంటంటే రైల్వే స్టేషన్ లోకి ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వచ్చి ఆగిన తర్వాత వీ హ్యావ్ అరైవ్డ్ అనమాట. ట్రైన్ హ్యాస్ అరైవ్డ్ అని అంటాం మనం. అంటే మనకి క్రైస్తవ జీవితంలో ఈ భూమి మీద ఐ హ్యావ్ అరైవ్డ్, నేను చేరిపోయాను అనేటువంటి స్థితి ఎప్పటికైనా ఉంటుందా బ్రతుకులు అంటే ఉండదు. అలా అనుకుంటున్నాము, అనుకునేలా భ్రమించడం జరిగింది అని అంటే కనుక నేను పెద్దలు ఒకసారి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే విన్నాను అనమాట. ఆయన అంటున్నారు, ఎంత చిత్రమైనటువంటి మాట అన్నారంటే ఊరి వెలుపల ఊరి పేరుతో ఉన్నటువంటి బోర్డు చూసి ఊరు చిందని దిగిపోతారంట ప్రజలు. క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఆయన చెప్తున్నటువంటి మాట, డూ దట్? పాలొంచకి బస్సులో వెళ్తూ ఉండగా పాలొంచ అనే ఊరికి బయట బోర్డు ఉంటే, తెనాలికి బయట తెనాలి అని బోర్డు ఉంటే, హైదరాబాద్ బయట హైదరాబాద్ అని బోర్డు ఉంటే ఆ ఊరు వచ్చేసిందని చెప్పి గబుక్కున బస్సు ఆగి దిగిపోతామా? దిగం. సో ఐ హ్యావ్ అరైవ్డ్ అనేటువంటి కాన్సెప్ట్ జీవితంలో ఎక్కడైనా ఉంటుందా క్రైస్తవుడి కనంటే కనుక ఉండదు. నాకు బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి మాటలు అన్నమాట ఇవన్నీ కూడా. ఎక్కడ అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫను మాట్లాడుతా అంటాడు, అబ్రహాముకి పాదము పెట్టినంత స్థలం కూడా ఇవ్వలేదంట దేవుడు. మరి ఏం వాగ్దానం చేశాడు? ఆ వాగ్దానం నేను ఎలా నమ్మాడు? సో చోజన్ పీపుల్, చోజన్ పర్సన్స్. ఆ బిగ్ పిక్చర్ లో, గాడ్స్ చాయిస్ లో, గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ లో what is my place? What is my share? సో ఇది మనల్ని వెంటాడాల్సినటువంటి ప్రశ్న. అందుకనే మనం ఇది చరిత్రగా చదువుతున్నాము అని అంటే చరిత్రలో ఏంటి ద్యోతకం కావాలి అని అంటే థియాలజీ కనపడాలి మనకి. ఇదివరకటి రోజుల్లో నాకు తీవ్రమైనటువంటి తపన ఉండేదన్నమాట. ఎంఏ అయిపోగానే డల్లస్ డిటిఎస్ అనమాట, డల్లస్ థియాలజికల్ స్కూల్, ఇంకా అది సెమినరీ కాలేదు ఆ రోజుల్లో, డల్లస్ బైబిల్ స్కూల్, బైబిలికల్ సెమినరీ. డిటిఎస్ అనేవాళ్ళు అప్పట్లో కొత్తగా మొదలైంది, చిన్న స్కూల్. ఆ రోజుల్లో అప్లికేషన్ తెప్పించుకున్నాను నేను, వెళ్ళిపోయి చదువుకోవాలని చెప్పి. మా ఫాదరు కుదరదానన్నారు. ఆ తర్వాత ఎన్ని రకాలుగా ప్రయత్నం చేశాను. ఐ వాంటెడ్ టు గో టు సమ్ బైబిల్ స్కూల్ టు గెట్ ఎ డిగ్రీ ఇన్ థియాలజీ. అవ్వలేదు నాకు. అయితే ఇవాళ నన్ను ఎవరైనా సరే గబుక్కున నేను మాట్లాడుతూ ఉండగా వినేటువంటి వాళ్ళు కొంతమంది ఏమంటారంటే, బ్రదర్ మీరు ఏ బైబిల్ స్కూల్ చదువుకున్నారని అంటారు. నేను చదువుకోలేదని చెప్తే వాళ్ళకి కొంచెం విచిత్రంగా ఉంటుంది, చదువుకోలేదా నువ్వు అని చెప్పి. నాకు అర్థమవుతూ వచ్చినటువంటి విషయం ఏంటంటే ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరికైనా సరే థియాలజీ నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ 32 మంది ఉన్నారు నాతో కలుపుకుని. ఈ 32 మందిలో ఎవరైనా సరే నాకు థియాలజీ తెలియదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు థియాలజీ రాదు అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా?
విజయ్ కుమారి నూతలపాటి రైజ్డ్ హర్ హ్యాండ్. ఓకే, ఒకటి. ఇంకెవరైనా ఉన్నారా? చాట్ లో ఎవరో పెట్టారు, ప్రశాంతి, మై సెల్ఫ్. ఓకే, ఇంకా ఇంకా ప్రవీణ్, ఓ ఉన్నారు ఇంకా, ఇంట్రెస్టింగ్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రవీణ. ఇంకా నిరంజన్, మాకు థియాలజీ తెలియదు అని అంటారా మీరు? ఓకే, వరకుమార్ గారు, మీరు ఈ విషయం చూడాల్సింది ఏమైనా సరే. థియాలజీ ప్రాపర్ చెప్పేశారు, మీరు క్రిస్టాలజీ చెప్పేసారు, న్యూమటాలజీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు మాకు థియాలజీ తెలియదు అని అంటున్నారంటే కనుక మీరు ఖచ్చితంగా వీళ్ళకి టెస్ట్ పెట్టాలి. కాదు సార్, ఒకప్పుడు స్టూడెంట్ ఫెయిల్ అయితే స్టూడెంట్ ఈజ్ ఎట్ ఫాల్ట్ అంటున్నారు, కానీ ఇప్పుడు అలా కాదు. స్టూడెంట్ ఫెయిల్ అయితే టీచర్ ఫెయిల్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఫెయిల్ అయింది నేను. ఇప్పుడు ఇవాళ చాలా మంచి సందర్భం ఏంటంటే, సురేష్ వంగూరి గారు ఉన్నారు, మీరున్నారు, నేనున్నాను. వంగూరి ఉన్నాడు గ్రూప్ లో, వంగూరి కూడా ఉన్నాడు. అందరి మధ్యలో తేలినది ఏంటంటే, వరకుమార్ గారు ఏం చెప్పారు ఇన్నాళ్ళు అని ఒక పెద్ద ప్రశ్న వచ్చింది. ఇప్పుడు రాత్రి కూర్చొని నేను పరిశీలన చేసుకోవాలి. థ్యాంక్ యూ. అయ్యో, బాగుంది. కాకపోతే నేను అనుకోకుండా అడిగినటువంటి ప్రశ్న అనమాట ఇది. నాకు కూడా తెలియదు అన్న థియాలజీ. అయితే నేను బైబిల్ స్కూల్ పెట్టాల్సిందే తప్పకుండా, ఏమైనా సరే. నేనే ప్రెసిడెంట్ ని, నేనే ప్రిన్సిపల్ ని, నేనే ప్రొఫెసర్ ని. ప్లీజ్ పెట్టండి, ఫుల్ టైం జాయిన్ అయిపోతాను. థియాలజీ అన్న మాటకి అర్థం తెలియకపోయినా సరే, ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఒక థియాలజియన్. దేవుని గురించినటువంటి స్పృహ కలిగినటువంటి ప్రతి ఒక్కడికి కూడా దైవ జ్ఞానం ఉంది అని అర్థం. యాక్చువల్ గా యూనివర్సల్ కాన్షియస్నెస్ ఆఫ్ గాడ్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ కి మనం చూపించేటువంటి ఒక ఆర్గ్యుమెంట్స్ లో ఒకటి. మీకు థియాలజీ ఉంది, ఆ థియాలజీ మనం చేస్తున్న పని ఏంటి అని అంటే, ఈ క్లాసులో బిబ్లికల్ థియాలజీనా కాదా అంతవరకు చెక్ చేసుకోవడానికి, ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం మనం. నేను థియాలజియన్ కాదు, లేకపోతే నాకు థియాలజీ తెలియదు అని అంటే కనుక మీరు ఏమంటున్నారు అంటే, బహుశా వీ హ్యావ్ నాట్ అటెండెడ్ ఎనీ థియాలజికల్ స్కూల్ అని అంటున్నారు. థియాలజీ చెప్పేటువంటి కాలేజీకి మేము వెళ్ళలేదు, అక్కడ చదువుకోలేదు అని అంటున్నారు. మీరు దానిలో డిగ్రీ సంపాదించలేదు అంటారు, అంతవరకే మీరు అంటుంది. కానీ మీకు థియాలజీ తెలుసా తెలియదు అని అంటే తెలుసు. ఎందుకు అనంటే, దేవుణ్ణి గురించినటువంటి స్పృహ ఉంది మీకు, దేవుణ్ణి గురించినటువంటి ఆలోచనలు ఉన్నాయి, నిర్దిష్టమైనటువంటి భావాలు ఉన్నాయి మీకు. మనం ఆ భావాల్ని దేనికి ట్రై చేస్తున్నాము అని అంటే, బైబిల్ యొక్క వాక్యపు వెలుగులో, బైబిల్ ప్రత్యక్షత వెలుగులో మనం దాన్ని సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, దాన్ని షేప్ చేసుకోవడానికి, టైలరింగ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట మనం. అది వాక్యానుసారమైనటువంటి థియాలజీనా కాదా, బిబ్లికల్ థియాలజీనా కాదా, సిస్టమాటిక్ థియాలజీ అనేటువంటిది పక్కన పెట్టినట్లయితే, రైట్ నౌ మనకి బిబ్లికల్ థియాలజీ తెలుసా తెలియదు అంటే, మనం బిబ్లికల్ థియాలజీలో ఎదుగుతున్నాం. ఎవ్రీడే ఎదుగుతూ ఉంటాం మనం, ఎవ్రీడే ఎదుగుతాం అనమాట. నేను చెప్పాను కదా ఇందాక, యేసుక్రీస్తు ప్రభువు మంచి యాక్టివ్ హస్బెండ్. నాకు ఇవాళ అర్థమైనటువంటి పాయింట్ అనమాట అది. అంటే మనం ఆయన గురించినటువంటి స్పృహలో, ఆయన గురించినటువంటి ఆలోచనలో పెరుగుతూ ఉన్నాం. సో చివరికి సమూయేలు కథ చదువుకున్నా, లేకపోతే కనుక సౌలు కథ చదివినా సరే, లేదా దావీదు కథ చదివినా, దావీదు స్నేహితుడు యోనాతాన్ కథ చదివినా సరే, ఎవరి కథ చదివినా సరే, మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే, మనం థియాలజీలో కొంచెం ఎదుగుతున్నాం అనమాట. దేవుణ్ణి గురించినటువంటి మన తలంపులు ఇంకా స్పష్టం అవ్వటానికి మనం అవకాశం తీసుకుంటున్నాం. పొద్దున్నే లేచాను నేను. పొద్దున్నే లేవగానే నాకు మొట్టమొదటి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఆలోచన ఏంటంటే, నీకు మరికొంచెం దగ్గర అవ్వడానికి ఇంకొక రోజు ఇచ్చావు ప్రభా నాకు అని అంటున్నాను నేను. నాకు ఈ మధ్యలో కలుగుతున్నటువంటి స్పృహ అనమాట అది. ఇంకొంచెం మీకు దగ్గర అవ్వడానికి, ఇంకొంచెం మీ సారూప్యత నాలో కలగడానికి ఏం జరుగుతుంది అనంటే, ఎవ్రీథింగ్ ప్రభు యొక్క ప్రత్యక్షత కంట్రోల్లోనికి, అదుపులోనికి రావటం, అది మనల్ని షేప్ చేయటం, అది మనల్ని సైజ్ చేయటం, అది మనల్ని రిఫైన్ చేయటం, ఆయన రూపం మనలో ఇంకా స్పష్టం కావటం అన్నమాట. సో ఇక్కడ ఉన్నటువంటి పుస్తకాలన్నీ చరిత్ర పుస్తకాలని చెప్పి ప్రజలన్నా కానీ, లేకపోతే మనం చదువుకునేటప్పుడు మనకు అనిపించినా సరే, మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఈ చరిత్ర యావత్తు దేనికి అనంటే, ఈ సుధీర్ అనేటువంటి ఒక మనుష్యుడు 21వ శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు పోలికలోనికి ఎదగడం కోసం
అతనికి అందుబాటులో ఇంగ్లీష్లోను తెలుగులోను దేవుడు నిక్షిప్తం చేసినటువంటి విషయాలు. ఈ చరిత్ర ఎవరిదో కాదు, మానవాళిలో జోక్యం చేసుకుని మానవాళిని నడిపించి విమోచించి విడిపించి కాపుదల భద్రత ఇచ్చి మోసుకుని వెళ్ళేటువంటి దేవుని చరిత్ర. ఇది నా చరిత్ర, నాకు అర్థమయ్యేటువంటి విషయం. సో చరిత్ర గురించి మనం అందుకనే రూత్ గురించి మనం చదివినా సరే ఎంత చిన్న బుక్, ఎంత ఫైన్ బుక్ అంటే ఎడారిలో ఒక సెలయేరు లాంటి పుస్తకం అనమాట. చుట్టూ కరువులాగా ఉంటే, కరోనా లాగా ఉంటే, ఆ కరోనా గాని తెగులు గాని దిగులు గాని అంటనటువంటి ఒక చిన్న కథ అనమాట. ఎంత అద్భుతం. God is alive. He is a living God and he is an active God. He is actively involved with his people and he is actually unfolding his plan of action and he is unfolding his big picture and he is sharing that picture with his people. తన ప్రజలతో ఆయన ఆ దృశ్యాన్ని పంచుకుంటున్నాడు. ఆ దృశ్యంలో అందరినీ కూడా మమేకం చేయడానికి, కలుపుకోవడానికి ఆయనకి అభ్యంతరాలు లేవు. He is an exclusive God and at the same time he is an inclusive God. ఎందుకోసం ఈ మాట మళ్ళీ మనం గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అని అంటే, నువ్వు సమూయేలువు కావచ్చు, నువ్వు సౌలువు కావచ్చు, నువ్వు దావీదు కావచ్చు, నువ్వు సొలొమోనువు కావచ్చు, నువ్వు రూతువు కావచ్చు, నువ్వు రాహాబు కావచ్చు, నువ్వు తామారువు కావచ్చు, ఎవరైనా సరే పర్వాలేదు. స్టిల్ నువ్వెవరివి అని అంటే, నువ్వు ఆ సర్వోన్నతుడిని వెంబడించడానికి పూనుకుని నీ జీవితం ఆయనకి సరెండర్ చేశావంటే యు ఆర్ ఎన్ ఇజ్రాయెలైట్. యు బికమ్ పార్ట్ ఆఫ్ హిస్ గ్రేట్ ప్లాన్ అండ్ యు బికమ్ హిస్ పార్ట్నర్. సో ఇది మనం కాన్స్టెంట్ గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు అన్నమాట. సో ఏంటి జరుగుతున్నది అని అంటే, ఈ 3 పుస్తకాల్లోనూ కూడా 3 విషయాలు. క్రానికల్స్ 1 and 2 గురించి నేను వాళ్ళు చాలా అంబిషియస్ గా మొదలు పెట్టాను, 6 పుస్తకాలు అవగొట్టేసేయాలని చెప్పి. అవని చెప్పి నాకు తెలుసు, బట్ స్టిల్ ఏదో ఆశ అనమాట. 1-2 పుస్తకాలు, సమూయేలు 1-2 పుస్తకాల్లో ముగ్గురు వ్యక్తులు, సమూయేలు, సౌలు, దావీదు. రాజులు 1-2 పుస్తకాల్లో దావీదు, సొలొమోను, విభజించబడినటువంటి విడిపోయినటువంటి రాజ్యం చెర. తర్వాతకు వెళ్తే కనుక చెర నుండి వెనక్కి రావటం. కంక్లూజన్ క్రానికల్స్ లోకి వెళ్ళినట్లయితే క్రానికల్స్ అచ్చంగా యోధా చరిత్ర. ఎందుకోసం క్రానికల్స్ ని మళ్ళీ రాయాల్సి వచ్చింది? కింగ్స్ కి క్రానికల్స్ కి తేడా ఏంటి? మనం క్రానికల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఆలోచించడానికి అని చెప్పి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, 4 మాటల్ని కావాలని చెప్పి ఉదహరించాను నేను. యూజువల్ గా బైబిల్ టీచర్స్, బైబిల్ స్కాలర్స్ ఏం చేస్తారు అని అంటే, థియోక్రసీ టు మోనార్కీ వయా యానర్కీ అని అంటారు అనమాట. ఆర్కీ అని అంటే తెలుసు మీకు, గవర్నమెంట్ అని చెప్పి. క్రసీ అన్నా సరే, ఆర్కీ అన్నా సరే, గవర్నమెంట్ అని చెప్పి మీకు తెలుసు. థియో ఈజ్ గాడ్. దీనిలో ఒక్క నిమిషం, ఈ క్రసీ అని అంటే, క్రసీ గాని ఆర్కీ గాని గవర్నమెంట్ అని అర్థం. థియో అని అంటే గాడ్ అని చెప్పి అర్థం. అనా లేదా అనంటే అబ్సెన్స్ ఆఫ్ లేదా నో అని అర్థం. నో గవర్నమెంట్ అని చెప్పి. మోనో అంటే మీకు తెలుసు, మోనో అంటే ఏంటి అని అంటే సింగిల్ అని చెప్పి, వన్ అని చెప్పి. నాకు ఎందుకు ఆలోచిస్తా ఉంటే ఏమనిపించిందంటే, మోనార్కీ వచ్చిన తర్వాత చరిత్ర సుభిక్షం అయిపోయిందా, చక్కగా విరాజిల్లిందా అని అంటే లేదు. మోనార్కీలో నుంచి మళ్ళీ యానర్కీలోకి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలు చరిత్ర అన్నమాట ఇది. మళ్ళీ నేను చెప్తున్నటువంటి విషయం, మనం సంఘ చరిత్రను గమనించుకున్నా సరే ఇదే మన బ్రతుకు, కాన్స్టెంట్ గా ఇదే బ్రతుకు. ఒకవేళ పాత నిబంధన కాలంలో బైబిల్లో ఉన్నటువంటి దేవుడు సాడిస్టిక్ గాడ్, అంటే జనాల్ని నాశనం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి దేవుడు, క్రూరుడు, హింసాత్మకుడు, జాతిని సంపూర్ణంగా అనిహిలేట్ చేసి విడిచిపెట్టాడు. అలాగనే మీరు గమనించినట్లయితే సంఘ చరిత్రలో 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో సంఘం కూడా, క్రైస్తవ చర్చ్ అన్నమాట, క్రైస్తవ సంఘం కూడా సైంటిస్ట్ ని, శాస్త్రవేత్తల్ని, లేకపోతే కొంతమందిని బలవంతంగా చంపేసింది, తగలబెట్టేసింది. వీళ్ళ చరిత్రలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కాన్స్టెంట్ గా మన మీద ఉండేటువంటి అపవాదం అన్నమాట. ఎందుకు ఈ అపవాదం వస్తుంది అని అంటే, ఎవరి వలన వస్తుంది ఈ అపవాదం అంటే, థియో వలన వస్తుందా అంటే థియో వలన రావటం లేదు, యానో వలన వస్తుంది అనమాట. నో గవర్నమెంట్ అని మనం చెప్పుకునేటువంటి దానిని బట్టి వస్తుంది. థియో వలన వస్తుందా అంటే థియో వలన రావటం లేదు, మోనో వలన వస్తున్నటువంటి ప్రాబ్లం అనమాట. ఏం జరుగుతా వచ్చింది అని అంటే, మనుష్యులు
తమని తాము దేవుని నుండి దూరం చేసుకోవడానికి, దేవునికి విరుద్ధంగా ఆర్కీని, క్రసిని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు జరుగుతూ ఉన్నటువంటి సమస్య అన్నమాట. అంటే దేవుడు తన పరిపాలనలో వాళ్ళని విమోచించి అరణ్య మార్గం అంతటిలోనూ అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను వెంటుండి వాళ్ళని ఒక జాతిగా, ఒక జనంగా చేయడం కోసం అని చెప్పి తన కోసం ఒక రాజ్యంగా తీసుకొని రావడానికని సంకల్పిస్తే ఏం జరిగింది అనంటే వాళ్ళు చిట్ట చివరికి పీస్ ని, రెస్ట్ ని ఎంజాయ్ చేయాల్సినటువంటి ప్లేస్ లో వాళ్ళు గవర్నమెంట్ ని మాకు అక్కర్లేదు అని అన్నారు అన్నమాట. మనం ఇంకా చెప్పుకోవచ్చు యానకీ అనేటువంటి దాంతో పాటు ఆటోక్రసీ అని చెప్పుకోవచ్చు అనమాట. సెల్ఫ్, ఎవడికి వాడు తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేసుకునేటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. సో ఈ మూవ్మెంట్ జరిగింది, థియోక్రసీ టు మోనకీ వయా యానకీ, లేదా థియోక్రసీ, యానకీ, మోనకీ అండ్ యానకీ వన్స్ అగైన్. గందరగోళం అయిపోయింది అనమాట. సో మీరు గమనించినట్లయితే దావీదు సామ్రాజ్యం స్థాపించినటువంటి కాలం పినకిల్ ఆఫ్ గ్లోరీ అనమాట. పొలిటికల్ గా మిలిటరీ ఎంపైర్ ని ఆయన చూశాడు. వెల్త్ విషయంలో, విజ్డమ్ విషయంలో, ప్రామినెన్స్ విషయంలో సొలొమోను చూశాడు. కానీ చాలా క్విక్ గా పతనం అయిపోయింది, చాలా క్విక్ గా పతనం అయిపోయింది. ఈ అల్లరి అనేటువంటిది, ఈ విధంగా చెదరగొట్టబడటం అనేటువంటిది మళ్ళీ ఒక్కసారి వాళ్ళ జీవితాల్లోనికి ప్రవేశించింది. ఇప్పుడు శామ్యూయల్ 1 and 2, సమూయేలు 1-2 అధ్యాయాలు గనక మనం 1-2 పుస్తకాలని మనం గమనించినట్లయితే మనకున్నటువంటివి ట్రాన్సిషన్ జరుగుతూ ఉందన్నమాట. ఒకరి నుండి ఒకరికి. దీన్ని మనం 3 రకాలని అనుకోవచ్చు. 3 రకాలు అని అంటే ఏంటంటే, మామూలుగా అయితే మీరు చాలా సింపుల్ గా ఒకే పేరుని రిపీట్ చేశారు కదా మీరు అని అనొచ్చు. ఈలాయ్ టు శామ్యూయల్ టు సాల్ టు డేవిడ్ అంటే సరిపోతుంది కదా అని మీరు అనొచ్చు. నేను కావాలని చెప్పి ఈ డివిజన్ ఎందుకోసం ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది అని అంటే, ఏలీ నుండి సమూయేలుకి జరిగినటువంటి ట్రాన్సిషన్ చాలా కీలకమైనటువంటి ట్రాన్సిషన్. ఎందుకు కీలకమైనటువంటి ట్రాన్సిషన్ అనాల్సి వస్తుంది అని అంటే, ఏలీకి సమూయేలుకి మధ్యలోనే ఏం జరిగింది అని అంటే, ప్రభావం ఇశ్రాయేల్లో నుండి వెడలిపోయింది. మనం దాని గురించి మాట్లాడదాం. సో అది అక్కడ జరిగింది. మతపరమైనటువంటి లేదా దైవపరమైనటువంటి మార్పు అక్కడ జరిగింది. దాని దగ్గరికి వచ్చేటప్పటికి ఏం జరిగింది అంటే, న్యాయాధిపతి నుండి రాజుకి మార్పు సంభవించింది. ఇప్పుడు ఇంకొక విషయం నేను మాట్లాడాలనుకుంటున్నాను. మూడవది ఏం జరిగింది? మూడో దానిలో మీరు వెంటనే అనాలి, ఇద్దరు రాజులేగా అని చెప్పి. నేను ఆలోచిస్తా ఉంటే నాకు వచ్చినటువంటి మనసులోకి వచ్చినటువంటి మాటలు అనమాట. ఏంటంటే, సౌల్ ఎవరు అనంటే అస్యూమ్డ్ లీడర్, అస్యూమ్డ్ కింగ్. డేవిడ్ ఎవరు అనంటే అనాయింటెడ్ కింగ్. నేను కావాలని చెప్పి ఈ మాట వాడుతున్నాను, మీరు వెంటనే డౌట్ రావాలి మీకు. అదేంటి అలా అంటావు? దావీదు అనాయింటెడ్ అయితే సౌలు కూడా అనాయింటెడేగా మీరు అనొచ్చు అన్నమాట. కానీ ఉపయోగించబడినటువంటి క్రైటీరియా, ఏ లక్షణాలని ఏ విధమైనటువంటి పద్ధతిలో వాళ్ళు చూశారు, అపాయింట్మెంట్ జరిగినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, సౌలుకి దావీదుకి తేడా ఏం జరిగింది అని మనం గమనించుకోవాలి. సో ట్రాన్సిషన్ అనేటువంటిది జరుగుతూ ఉంది అని అంటే, ఒక దైవికమైనటువంటి దైవ నాయకుడి నుంచి మరో దైవ నాయకుడి దగ్గరికి రావడానికి, ఏలీ నుండి సమూయేలు దగ్గరికి రావడానికి, సమూయేలు నుండి సౌలుకి రావడానికి, సౌలు నుండి దావీదుకి రావడానికి, ఏది అధికారం మార్పు చెందటం అనేటువంటిది, ట్రాన్సిషన్ జరగటం అనేటువంటిది మనం ఈ 2 పుస్తకాల్లో చాలా స్పష్టంగా గమనిస్తాం. అయితే ఈ ముగ్గురి మీద మన దృష్టి అని అంటే, మరి ఏలీ సంగతి ఎందుకు తీసుకుని వచ్చారు అని అంటే, ఏలీ లేకపోతే సమూయేలు ఉండడానికి అవకాశం లేదు. సమూయేల్ని మనం చదువుకోవాలి అని అంటే సమూయేల్ని ఖచ్చితంగా ఏలీతోటి ఆరంభించి చదువుకోవాలి. సమూయేల్ని ముగించాలి అని అంటే ఏలీని అర్థం చేసుకుని సమూయేల్ని మనం ముగించాలి, లేకపోతే అవకాశం లేదు. 2 కూడా అంతగా కనెక్ట్ అయిపోయినటువంటి లైవ్స్ అన్నమాట ఇవి. 2 అంతగా కనెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు సమూయేలు, సౌలు, దావీదు
ఓకే, సమూయేల్ని ఏమంటున్నారంటే, నేను అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా ఒక స్లైడ్ పెట్టానంటే మీకు అర్థం అవుతుంది, నెట్ లో దొరుకుతుంది అనమాట. ఇది సమూయేల్ని ప్రజలు ఏమంటారు అని అంటే, హీఈస్ ఎ బ్రిడ్జ్ అని అంటారు. ఈజ్ ఎ బ్రిడ్జ్, రెండు కాలాలకి, అంటే న్యాయాధిపతుల కాలానికి, రాజుల కాలానికి ఈయన వారధి లాంటి వాడు, సంధి లాంటి వాడు అని అంటారనమాట. ట్రాన్సిషన్ ఆయన మీదుగా జరిగింది అనేటువంటిది. అయితే ఈ ట్రాన్సిషన్ లోనే నేను వేరే వేరే విధానమైనటువంటి విషయాలను మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. సో నేను మొట్టమొదట మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నది ఎవరి గురించి అని అంటే, సమూయేలు గురించి మాట్లాడతాను. మళ్ళీ సమూయేలు గురించి మాట్లాడుతున్నాము అని అంటే, సమూయేలు 1-2 గురించి, రాజులు 1-2 గురించి, దినవృత్తాంతాలు 1-2 గురించి, చరిత్ర యావత్తుని మనం కలుపుకోవడానికి అని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఏ విధమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి అన్న దాని గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఎవరైనా అంటే 3 రోల్స్ ని చక్కగా చేసేసాడు ఈయన. ఆయనే యాజకుడు, ఆయనే ప్రవక్త, ఆయనే న్యాయాధిపతి, 3 చేశాడనమాట. గబుక్కున ఏమంటారు అని అంటే, హీఈస్ ఎ టైప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంటారు అనమాట. ఎందుకు అని అంటే, యేసుక్రీస్తు ప్రభు ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ప్రభు ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభు అంతిమమైనటువంటి తీర్పరి, న్యాయాధిపతి కాబట్టి అని చెప్పారు. టైప్ ఆఫ్ క్రైస్ట్ అని అంటారు. అయితే మనం మరీ బ్లాంకెట్ స్టేట్మెంట్ లాగా తీసుకోవడానికి అవకాశం లేదు. ఈ షేడ్స్ లో మాత్రమే మనం ఆలోచించాలి. ఏంటి బ్యాక్గ్రౌండ్ అని అంటే, బ్యాక్గ్రౌండ్ అప్పటికి బాగా పతనమైపోయినటువంటి స్థితిలో ఉందన్నమాట. మనకు తెలుసు, ఆ కాలంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అనేటువంటి స్థితిలోకి వచ్చేసింది. ఆ స్థితిలో ఏలీ న్యాయాధిపతి గాను, యాజకుడు గాను ఉన్నటువంటి పరిస్థితులు అన్నమాట. అయితే ఏలీ కుమారులు ఏమైనా మంచోళ్ళు అని అంటే, ఏలీ కుమారులు చాలా ఘోరమైనటువంటి వాళ్ళు అనమాట. 2వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇవి. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారే మిక్కిలి దుర్మార్గులు. తర్వాత ఆ పైన ఉన్నటువంటిదంతా అనమాట. మీరు 17వ వచనం చూసినట్లయితే, జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి, కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎంత పెథెటిక్ కండిషన్ చూడండి. జాన్ డన్ అని ఒక పోయెట్ ఉంటాడు అనమాట. ఆయన ఏమంటాడంటే, నా పాపం వేరే వాళ్ళకి తలుపైంది, వేరే వాళ్ళకి ద్వారమైంది అని అంటాడు. మంచి క్రిస్టియన్ రైటర్ ఆయన, సానెట్స్ రాశాడు, హోలీ సానెట్స్. దానిలో అంటాడనమాట, నేను చేసిన పాపం వేరే వాళ్ళకి ద్వారమైంది అని అంటే అర్థం ఏంటంటే, వేరే వాళ్ళు పాపం చేయడానికి దారి తెరిచింది అని అంటాడనమాట. సరే, యెహోవాకు నైవేద్యము చేయటి యందు అసహ్యపడుటకు వాళ్ళు కారణం అంట. దేవుడు దాన్ని కన్సిడర్ చేశాడు, చూశాడు దేవుడు దాన్ని. 22వ వచనం చూసినట్లయితే, ఇశ్రాయేలీయులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవినబడగా బాధపడ్డాడు అనమాట ఏలి. 25వ వచనం చూసారా, 24వ వచనం చివరిలో, యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు, నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును. 25వ వచనంలోనే, వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయారు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు అన్నమాట, చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు. మీరు 29వ వచనం మీరు చూసినట్లయితే, నాకంటే నీవు నీ కుమారులను గొప్ప చేయుచున్నావు. దేవుడు ఒక జడ్జిమెంట్ ఇచ్చేసాడు అనమాట ఏలీ మీద. సమూయేలు ద్వారా ఇచ్చినటువంటిది చూసారా, 3వ అధ్యాయం 13వ వచనంలో, తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. అంటే ఎప్పుడైనా పిలిచి మాట్లాడాడేమో కానీ కంట్రోల్ చేయలేకపోయాడు అనమాట. వాళ్ళని క్వశ్చన్ చేయడం, కంట్రోల్ చేయడం, వాళ్ళని బాధ్యతల నుండి తప్పించడం, అది చేయలేకపోయాడు అనమాట. సో ఇట్లాంటి పరిస్థితుల్లో 3వ అధ్యాయం మొదట్లో ఉన్నటువంటి మాటలు, ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. అంటే దేవుని దగ్గర నుంచి వాక్యం రావడం లేదనమాట. దేవుడు ప్రజల పట్ల ఆయనకి ఇష్టం లేకపోయింది.
సో ఇట్లాంటి పరిస్థితుల్లో పిల్లాడు వచ్చి ఏలి దగ్గర శిష్యరికం చేయడం మొదలు పెట్టాడు. సేవ కోసం వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయింది. నాకు మరి తెలియదు ఎన్నేళ్ల వయసులో అక్కడికి వచ్చాడు అనేటువంటిది. బాలుడైన సమూయేలు. సో ఈ పిల్లాడు వచ్చి దేవుని దగ్గర సెటిల్ అయిపోయాడు అనమాట. దేవుని దగ్గర సెటిల్ అయిపోతే దేవుడు స్ట్రాటజిక్ గా ఏలితో మాట్లాడకుండా సమూయేలు తోటి మాట్లాడాడు. సమూయేల్ని పిలుచుకున్నాడు దేవుడు. అది తన తల్లి బ్యాక్గ్రౌండ్ అంటావా, లేకపోతే గనక సమూయేల్కి ఏలి దగ్గర మాట వినేటువంటి భక్తి అనుకుంటామా, ఏమో మరి తెలియదు. సో మీరు 2:11 చూసినట్లయితే 2:11 ఎందుకు, 1:28 నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. 2:11 చూస్తే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయొచ్చుండెను. సో దట్ వాస్ హిస్ లైఫ్. ప్రభువు తన ప్రత్యక్షతని సమూయేలుకి సూటిగా డైరెక్ట్ గా ఇచ్చే కాలానికి ఈ పిల్లాడు ఏలి దగ్గర పెరుగుతూ వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం ఏంటి అని అంటే, ఏలి మీద దేవుడిచ్చినటువంటి ప్రొనౌన్సియేషన్ త్రూ శామ్యూల్ జరిగితే శామ్యూల్ ఎందుకని ఫెయిల్ అయిపోయాడు? నాకు అది బాగా దిగులేసినటువంటి విషయం. ఎక్సలెంట్ మోడల్ తన కళ్ళ ముందు తాను చూస్తా ఉన్నాడు అనమాట. చూస్తున్నాడు. మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయం 1వ వచనంలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. న్యాయాధిపతులుగా ఉండటం అనేటువంటిది మనకి న్యాయాధిపతుల గ్రంథం అంతటిలోనూ హెరిడిటరీ అనేటువంటిది మనకి ఎక్కడా లేదు. దేవుడు ఆయా కాలాల్లో ఆయా సమయాల్లో వారి కోసం రక్షకుల్ని, న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేశాడు. వాళ్ళు దేవుని యొక్క పర్పస్ ని ప్రజల పట్ల నెరవేర్చారు. ఇట్ వాజ్ ఎ కాలింగ్, ఇట్ వాజ్ ఎన్ అపాయింట్మెంట్, ఇట్ వాజ్ గాడ్స్ చాయిస్. సమూయేలు ఏలి కుమారుల్ని చూసిన తర్వాత, ఏలి కుమారుల వలన ప్రభావం ఇశ్రాయేలీలో నుండి పోయిందని తెలిసిన తర్వాత, ఏలి కుమారుల వలన ఏలి మీదకి కూడా ఈ విధమైనటువంటి బలమైనటువంటి మాట తీర్పు వచ్చిందని తెలిసిన తర్వాత కూడా తానే తన నోటితో ఏలీకి దేవుడు సెలవిచ్చినటువంటి తీర్పుని ప్రకటించిన తర్వాత కూడా తన కుమారుల్ని ఏ విధంగా న్యాయాధిపతులుగా నియమించుకున్నాడు. ఇది నన్ను చాలా ఇబ్బంది పెట్టినటువంటి ప్రశ్న. కాలింగ్, అపాయింట్మెంట్. సమూయేలు దేవుడు చేయాల్సినటువంటి పనిని తనంతట తానుగా చేశాడా? నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట. మీరు గమనించినట్లయితే 3వ అధ్యాయం చివరిలో ఉన్నటువంటి మాటలు, సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొండ్రి. 21లో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను, సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయను. ఇది ఎప్పుడు? స్టిల్ ఏలి ఇంకా బ్రతికున్నటువంటి కాలంలోనేనమాట. తర్వాత 7వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 13వ వచనంలో 7:13లో సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. చూసారా? అంటే ఒక రకమైనటువంటి ఆయన ప్రీస్ట్, ఆయన ప్రాఫెట్, ఆయన జడ్జ్. అదే సమయంలో మనం గమనించినట్లయితే మిలిటరీ సక్సెస్ ని, విక్టరీని ఎంజాయ్ చేసేటువంటి అవకాశాన్ని సమూయేలుకి దేవుడు అనుగ్రహించాడు. తర్వాత 15వ వచనంలో సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఇది విషయం అన్నమాట.
ఇంత అద్భుతమైనటువంటి లైఫ్ ఈయన ఎంజాయ్ చేశాడు. కొడుకుల్ని ఎందుకోసం అని చెప్పి న్యాయాధిపతులుగా నియమించుకోవాల్సి వచ్చింది. ఏం జరిగింది మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయం 2వ వచనం, మీరు యోవేలు, అబియా వీళ్ళిద్దరినీ కూడా న్యాయాధిపతుల లిస్ట్ లో మెన్షన్ చేస్తారు కానీ వాళ్ళ గురించినటువంటి డిస్క్రిప్షన్ చూసారా? 3వ వచనంలో, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. 5వ వచనంలో ఇశ్రాయేలీయుల పెద్దలు అంటున్నారు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు చెప్పేశారు. సో ఇది నాకు సమూయేలు దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి విషయం అన్నమాట. అంటే మన కళ్ళెదురుగా ఎంత బలమైనటువంటి మోడల్ని మనం చూసినా, ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ మనం అవతలి వ్యక్తుల జీవితాల్లో చూసినా సరే, మనం స్టిల్ అవే మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. లెర్న్ లెసన్స్ ఫ్రమ్ హిస్టరీ ఆర్ యువర్ కండెమ్డ్ టు రిపీట్ దెమ్. చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే మళ్ళీ మనం అవే తప్పులు చేస్తాం. పెద్దలు చెప్పేటువంటి మాటలు అనమాట. జార్జ్ శాంటయానో ఎవరో ఒక ఆయన చెప్పాడు ఈ మాటలను అంటారనమాట. అంటే సమూయేలు న్యాయాధిపతిగా ఉండి, ప్రవక్తగా ఉండి, యాజకుడిగా ఉండి ఇంత అద్భుతమైనటువంటి సక్సెస్ ని చూసిన ఆయన, ప్రామినెన్స్ ని చూసిన ఆయన, దేవునికి దగ్గరగా బ్రతికినటువంటి ఆయన, దేవుని చేత కింగ్ మేకర్ గా వాడుకోబడినటువంటి ఆయన, చివరికి ఈ విషయంలో ఎందుకు ఫెయిల్ అవ్వాల్సి వచ్చింది? పర్సనల్ ఫ్యామిలీ లైఫ్. అక్కడ మాట ఏముందో చూసారా? మాకు న్యాయం తీర్చుటకై రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను. నచ్చలేదు సమూయేలుకి. నీ కొడుకులు వద్దు, మాకు రాజుని ఏర్పాటు చేయని అన్నారు వాళ్ళు ఏ విధమైనటువంటి ధోరణితో మాట్లాడారనేటువంటిది మనం తర్వాత మాట్లాడదాం. కానీ సమూయేలుకి ఆ మాట నచ్చలేదు. సమూయేలు ఆ మాటని perhaps he took it as personal affront, ఏమో మరి తెలీదు. తనకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటగా తీసుకున్నాడా ఏమో మరి. కానీ దేవుడు ఏమన్నాడంటే, ఆయనకి నచ్చకపోతే 7వ వచనంలో 7వ వచనంలో, వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఏ శామ్యూల్, నువ్వు కొంచెం తప్పర్థం చేసుకుంటున్నావేమో అని అన్నాడు అనమాట దేవుడు. నిన్ను తీసేశారు, నిన్ను తోసేశారని చెప్పి ఫీల్ అవుతున్నావేమో. అంటే సమూయేలు తన కుమారుల గురించినటువంటి ప్రస్తావన తీసుకుని వచ్చి మాకు రాజు కావాలి అని అంటే, సమూయేల్ని అక్కర్లేదని చెప్పి, సమూయేలు కుమారులను అక్కర్లేదని చెప్పి వాళ్ళు అంటున్నట్లుగా భావించాడేమో. అంటే ఒకవేళ సమూయేలు తనని తాను తన రోల్లో దేవుడు ఏర్పాటు చేసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఊహించుకున్నాడా? ఇదంతా కూడా ఏంటంటే లౌడ్ స్పెక్యులేషన్ అనమాట నాకు. బట్ దిస్ ఈస్ ఎ వార్నింగ్ ఫర్ మీ. నాకు ఇది ఒక నిజమైనటువంటి వార్నింగ్ అనమాట. ఏంటి వార్నింగ్ అని అంటే, నేను దేవుని పరిచర్య చేస్తూనే, దేవుని పనిలో నిమగ్నమై ఉంటూనే, నా ఎదురుగా దేవుని మోడల్స్ ని గమనిస్తూనే, ఏ కారణాల వలన ఇబ్బందులు పడడానికి అవకాశం ఉందో చూస్తూనే, వాటిని స్టిల్ నేను నా జీవితంలో కమిట్ చేయడానికి అవకాశం ఉంది. దానికి నేను దేవుడి పేరే పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టడానికి కూడా అవకాశం ఉంది. నా అవగాహనలో దేవుడి విషయాన్ని చూసేటువంటి పద్ధతిలో చూడకుండా సొంతంగా చూసేటువంటి అవగాహన ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. నాకు అర్థమవుతున్నటువంటి విషయాలు. సో ట్రాన్సిషన్ మొదలైందన్నమాట. ఎలాంటి ట్రాన్సిషన్? అచ్చంగా దేవునికి విరుద్ధంగా, దేవుని ప్రజలకి విరుద్ధంగా యాజకత్వం నడుస్తూ ఉన్నటువంటి కాలంలో నుండి దేవునికి అనుకూలమైనటువంటి యాజకత్వం, దేవునికి అనుకూలమైనటువంటి ప్రవక్త, దేవునికి అనుకూలమైనటువంటి న్యాయాధిపతి, ద లాస్ట్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటారనమాట. ఆయన కుమారులిద్దరిని, అబియాని, యోవేల్ని న్యాయాధిపతులు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసినా సరే,
చరిత్ర ఈయన ఏమని చెప్పి రికగ్నైజ్ చేస్తుంది అని అంటే ద లాస్ట్ జడ్జ్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నట్టు అనమాట. ఇస్రాయేల్కి చిట్ట చివరి న్యాయాధిపతి అన్నట్టు అనమాట ఈయన్ని. సో ఫెయిల్ అయిపోయినటువంటి ఒక ఫ్యామిలీ నుండి లీడర్షిప్ ని దేవుడు ఏం చేశాడు అని అంటే సమూయేలు కుటుంబానికి, సమూయేలుకి తీసుకుని వచ్చి ఒక లీడర్ ఎలా ఉండడానికి అవకాశం ఉందో ఈయన ద్వారా చూపించాడు. దేవుని పట్ల మనిషి బాధ్యత కలిగి దేవునికి అప్పగించుకొని బ్రతికినట్లయితే, దేవుని మాట చొప్పున బ్రతికినట్లయితే దేవుడు ఆ వ్యక్తిని ఏ విధంగా వాడుకుంటాడు. ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంగ్త్, బలం నుండి బలానికి, ఫ్రమ్ విక్టరీ టు విక్టరీ, ఫ్రమ్ రికగ్నిషన్ టు రికగ్నిషన్, గుర్తింపు నుండి గుర్తింపుకి, హైయర్ లెవెల్స్ అనమాట, ఇంకా ఇంకా పైకి తీసుకుని వెళ్ళటం అనమాట. సో మనకి ఇది అర్థం అవుతుంది. ఆ ఒక్క ఏరియా తప్పించి మిగిలినటువంటి విషయాలన్నింటిలోనూ అనమాట మనం ఎంతో గౌరవంతో చూడాల్సినటువంటి క్యారెక్టర్ అయినా, మనం శ్రద్ధగా గమనించాల్సినటువంటి క్యారెక్టర్ అయినా. సరే, కింగ్ మేకర్ అయినా, కింగ్ మేకర్ అంటే అర్థం ఏంటి అని అంటే దేవుడే డైరెక్ట్ గా చెప్పాడు, వాళ్ళు రాజు కావాలంటున్నారు కదా, వెరీ గుడ్, ఆ రాజు ఎట్లుంటాడు వెళ్ళి చెప్పని అన్నాడు అనమాట దేవుడు. వెళ్ళి చెప్పమంటే చక్కగా చెప్పాడు. భవిష్యత్తు మొత్తాన్ని తన కళ్ళతో తను చూసి చెప్పాడు అనమాట. భవిష్యత్తు ఎలా జరగబోతుంది, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి. ఇంకొక మాట కూడా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ శామ్యూల్ ని బైబిల్ దీర్ఘదర్శి, సీయర్ అని కూడా రికగ్నైజ్ చేస్తుంది అనమాట, రికార్డ్ చేసింది. ఆ విధమైనటువంటి మాటని రికార్డ్ చేసింది. దీర్ఘదర్శి అనేటువంటిది 9వ అధ్యాయంలో సౌలు గాడిదల కోసం వెతుక్కోవడానికి బయలుదేరినప్పుడు కనబడుతుంది అనమాట ఆ మాట. సో రాజు ఎలాంటి రాజు ఉండడానికి అవకాశం ఉంది, రాజు ఏం చేస్తాడు. వీళ్ళు ఏంటంటే సకల జనుల మర్యాద చొప్పున చుట్టూ ఉన్నటువంటి నేషన్స్ అన్నిటికీ కూడా రాజులు ఉన్నారు. వాళ్ళకి రథాలు ఉన్నాయి, వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, వాళ్ళకి సైన్యం ఉంది, వాళ్ళకి మంచి శిరస్త్రాణాలు, వాళ్ళకి మంచి ఆర్మర్ ఉంది, వాళ్ళకి మంచి ఆయుధాలు ఉన్నాయి. అబ్బే మనదే ఉంది, ఏమి లేదు, మనం ఏంటి కామ్గా ఉన్నాం, మామూలుగా ఉన్నాం. చుట్టూ ఉన్నటువంటి జాతులు, ముఖ్యంగా ఫిలిష్తీయులు ఎవరు అని అంటే, ఆ లాస్ట్ క్లాస్ లో నేను మాట్లాడేటప్పుడు చెప్పాను, ఫిలిష్తీయులు ఇనో మీద గుత్తాధిపత్యం కలిగినటువంటి వాళ్ళు అనమాట. అందుకని వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు ఎంత ఆయుధాలు, ఎట్లాంటి రథాలు, అబ్బో అనుకుంటా ఉన్నారు అనమాట. సో మాకు కూడా ఒక రాజు కావాలి. అప్పుడు రాజుకి దర్పం ఉంటుంది అనమాట, రాజుకి కిరీటం ఉంటుంది, రాజుకి గౌరవం ఉంటుంది, రాజుకి మర్యాద ఉంటుంది, రాజుకి ముందు కనుక సైన్యం ఉంటుంది, రాజు మాకు రిప్రజెంటేటివ్, మా రిఫ్లెక్షన్ అని చెప్పి ఇట్లా ఫీల్ అయ్యారు. అయితే రాజుకి ముందు వెనకల మీ వాళ్ళే పనోళ్ళ కింద ఉంటారు, దాసులు ఉంటారు, దాసీలు ఉంటారు, పనికత్తులు ఉంటారు అని చెప్పి చెప్పాడు అనమాట. చేస్తే లాభం లేదు. 19వ వచనంలో జనులు సమూయేలు యొక్క మాటను చెవిని పెట్టనొలక జనములు చేయు రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలి. సో ఏం జరిగింది అని అంటే, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే, we want to be different. ఎలాగూ డిఫరెంట్ అని, ఎలా డిఫరెంట్ అని, మేము మిగిలిన రాజుల కంటే గొప్ప రాజు ఉండేలా మాకు అన్నది అనుకుంటున్నారు. కానీ దేవుడు ఆల్రెడీ వాళ్ళని డిఫరెంట్ గా ఒక ఐడెంటిటీ వాళ్ళకి ఇచ్చాడు అనేటువంటిది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఎక్కడా నిర్గమకాండంలో చెప్పాడు, యాజకులైనటువంటి రాజుల సమూహం మీరని చెప్పేశాడు. వాళ్ళ ఐడెంటిటీ ఏంటో దేవుడు స్పెసిఫై చేశాడు. ఒరే నాయన, మీరందరూ రాజులేరా, మీరందరూ యాజకులే అని చెప్పాడు వాళ్ళకి దేవుడు. నేను మీకు ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపుని ఇచ్చాను అని చెప్పాడు. వినలేదు వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, మిగిలిన రాజ్యాలకి రాజులు ఉన్నట్లుగా మేము నౌ వి వాంట్ టు బికమ్ ఏ కింగ్డమ్, మేము ఒక రాజ్యం కావాలనుకుంటున్నాం. ఎందుకని? చక్కగా సుఖంగా విలాసంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు అనమాట. మేము కూడా, మాకు ఒక రాజ్యం ఉంది, మాకు ఒక ప్రదేశం ఉంది, మాకు ఒక ప్రభువు కావాలి అని అన్నారనమాట. అతను ఏం చేస్తాడంట, మా రాజు మాకు న్యాయము తీర్చును అంటే ఎవరు తీర్చనక్కర్లేదు, దేవుడు తీర్చనక్కర్లేదు. మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించును అంటే ఎవరు చేయించనక్కర్లేదు, దేవుడు చేయించనక్కర్లేదు. చాలా చాలా షార్ట్ మెమరీ అనమాట. చాలా షార్ట్ మెమరీ అని అంటే, మీరు 7వ అధ్యాయంలో గమనించినట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులతోటి ఘోరమైనటువంటి పరిస్థితులు వచ్చేసినాయి. పరిస్థితులు వస్తే 7వ అధ్యాయం 3వ వచనం అనమాట. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను,
మీ పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకొనిన ఎడల, ఒకటి, అన్య దేవతలను అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించను. సీక్రెట్ ఏంటో నేర్పిస్తున్నాడు వీళ్ళకి శ్రద్ధగా. గత చరిత్ర యావత్తు వాళ్ళు నేర్చుకున్న పాఠమే మళ్ళీ కొత్తగా వీళ్ళకి నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు? లెసన్ నంబర్ 1, లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అని అన్నాడు అనమాట. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించండి. 2, మీ మధ్యలో ఆయన తప్పించి వేరే దేవుళ్ళు దేవతలు ఉండడానికి వీల్లేదు. 3, మీ హృదయాల్ని ఆయన తట్టు తిప్పండి. చక్కగా నేర్పించాడు వాళ్ళకి. నేర్పిస్తే ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించి. ఇప్పుడు 5వ వచనం నుంచి 13వ వచనం వరకు మీరు గమనించినట్లయితే వాళ్ళు ఫిలిష్తీయుల్ని తొక్కిపడేశారు ఒక్క దెబ్బకి. ఇప్పుడు కొత్త మీరు గమనించారా? వాళ్ళ యుద్ధం ఎవరు చేశారంటే 10వ వచనంలో సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదకి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయారు. చూసారా? యుద్ధం ఎవరు చేస్తున్నారు? ఇంకా దేవుడే చేస్తున్నాడు వాళ్ళకి యుద్ధాలు. న్యాయం ఎవరు తీరుస్తున్నారు? దేవుడే న్యాయం తీరుస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా ఏమంటున్నారంటే, రాజు మాకు న్యాయం తీరుస్తాడు, రాజు మా యుద్ధాలు జరిగిస్తాడు. అందుకని దేవుడు దీన్ని ఏమన్నాడు అని అంటే, వాళ్ళు సమూయేలుని విసర్జించలేదు, వాళ్ళని ఏలకుండా నన్ను విసర్జించారు అని అంటున్నాడు అనమాట దేవుడు. నేను వాళ్ళ కిరీటం, నేను వాళ్ళ రాజుని, నేను వాళ్ళ ప్రభువుని, నేను వాళ్ళ సైన్యాధిపతిని, నేను వాళ్ళ యుద్ధాలు జరిగించేవాడిని, వాళ్ళ తరఫున యుద్ధం చేసేది నేనే, వాళ్ళకి న్యాయాధిపతిని నేను. వాళ్ళకి అది నచ్చలేదు. వి వాంట్ టు హ్యావ్ 1 పర్సన్, మాకు ఒక రాజు కావాలని అన్నారు అనమాట. సో థియోక్రసీలో నుంచి మొనార్కీలోనికి వాళ్ళని వాళ్ళు మళ్ళించుకున్నారు. దేవుడు కూడా ఏమన్నాడు అని అంటే, లెట్ దెమ్ హ్యావ్ ఎ కింగ్ అని అన్నాడు అనమాట. లెట్ దెమ్ హ్యావ్ ఎ కింగ్. నేను దీనిలో మీకు చెప్పాలి అనుకున్నటువంటి విషయాలు అనమాట. మనకి వయసు వచ్చే కొద్ది ఏమనుకుంటామంటే, మన వయసుతో మనం ఏమనుకుంటామంటే, వయసు వచ్చే కొద్ది ఏంటంటే అనుభవం పెరిగే కొద్ది మనం ఏమనుకుంటామంటే, ఈ సంగతులన్నీ మనకు తెలుసు కదా, మనం సొంతంగా చేయగలం కదా అని ట్రై చేయడం మొదలు పెడతాం అనమాట. ఏ విషయాల మీదైతే మనం అచ్చంగా మాకు నువ్వు తప్పించి దిక్కు లేదని చెప్పి దేవుడి మీద ఆధారపడి ఉన్నామో, ఆ విషయాలు, అట్లాంటి విషయాలు పునరావృతం అయితే మన జీవితంలో అనుభవం పెరిగే కొద్ది మనం వాటి వంక చూసానంటాము, ఓ ఇలాంటివి మనం గమనించున్నాము, చూస్తున్నాము, చేస్తున్నాం కాబట్టి మనం చేయగలం అని అంటాం. అంటే మనం ఏమనుకుంటున్నాం అనంటే, మన యుద్ధం మనం చేసుకోగలం అని అనుకుంటాం అనమాట. మన అనుభవం మనల్ని నడిపిస్తుంది కదా అనుకుంటాం. మన అనుభవం ద్వారా మనకి జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానంతో మనం మన యుద్ధాలను చేసుకోగలం అనుకుంటాం. ఇది నేను ఎందుకోసం ఇంత గట్టిగా చెప్పగలుగుతున్నాను, ఈ విషయం నాకు ఎందుకు ఇంత బాగా అర్థమైంది అని అంటే, రీసెంట్ గా నాకు వచ్చినటువంటి తలంపు అన్నమాట. ఈ మధ్యలో ఏదో ఒక ఫైల్ అవసరం అయ్యి, ఇంట్లో ఉన్నటువంటి ఫైల్స్, ఒక పెద్ద బ్యాగ్ ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూస్తా ఉంటే శ్రీదేవి కేస్ ఫైల్ మొత్తం కనబడుతుంది అనమాట. దానిలో శ్రీదేవి కేస్ ఫైల్ అంటే నేను బిగినింగ్ లో మీకు చెప్పాను, 20 years వితౌట్ శాలరీ తన గవర్నమెంట్ లో వర్క్ చేసింది. అంటే మా కాలేజీలోనే వర్క్ చేసిన తర్వాత మేము తిప్పలు పడి కోర్టుకి వెళ్ళి అట్లా చేసి ఇట్లా చేసి 19 years శాలరీ లేకుండా బ్రతికి 20th year లో శాలరీ మొత్తం వచ్చింది. సుప్రీం కోర్టుకి వెళ్ళిన తర్వాత వచ్చింది. సో ఆ రోజుల్లో ఆఫీస్కి వెళ్ళడానికి నాకు చాలా చిరాకు. ఎందుకనంటే ఆఫీసెస్ లో చాలా చులకనగా ట్రీట్ చేస్తారు. వెళ్ళి వాళ్ళ ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడాలి, వాళ్ళకి ఇలాగ బాడీ వంచి నిలబడాలి. చాలా వినయ విధేయతలు అనమాట. ఇంకేని కొంగిపోయి మనసంతా దెబ్బతిని వచ్చేవాడిని అనమాట. నేను ఎప్పుడు చివరికి లాయర్ కూడా చాలా చులకనగా మాట్లాడేవాడు. ఏం ఉత్తినే గవర్నమెంట్ దగ్గర డబ్బులుగా చేద్దాం అనుకుంటున్నారా అనేవాడు మా కేసు వాదిస్తూ మా తరఫున. ఎన్ని దెబ్బలు తిని ఇప్పుడు ఏంటంటే అదంతా దాటి ఒక 10 ఏళ్ళు అయిపోయినాయి. 10 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు అయిపోయింది మొత్తం తనకి శాలరీ వచ్చిన తర్వాత. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు హైదరాబాద్ లో పరిచయాలు, విజయవాడలో పరిచయాలు, గుంటూరులో పరిచయాలు, టాప్ క్యాడర్ ఆఫీసర్స్ అందరూ పరిచయాలు, అనుభవం బాగా పెరిగిపోయింది. నేను ఆ ఫైల్ చదువుతూ అనుకుంటున్నాను, అరే ఈ ఇంత చిన్న విషయాన్ని అంత కష్టపడ్డాం ఎందుకబ్బా అనిపిస్తుంటే నాకు మనసులో ఆలోచన మొదలైంది. ఏంటి చిన్న విషయం ఇది?
ఇది చిన్న విషయం ఎట్లా అవుతుంది? మమ్మల్ని చూసి మా మీద పందాలు కట్టారనమాట. ఈ అమ్మాయికి జీతం వస్తే కనుక సగం మీసం తీసేస్తాం, ఈ అమ్మాయికి జీతం వస్తే అరగుండుతో తిరుగుతామని చెప్పి మా కొలీగ్స్ పందాలు కట్టారు. ఎంత కుంగిపోయినటువంటి జీవితాలు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మా తరఫున నిలబడి మా కోసం అని చెప్పి యుద్ధం చేసి శ్రీదేవిని కిరీటంతో దేవుడు అలంకరిస్తే నేను అనుకుంటున్నాను, అరే ఈ జ్ఞానం లేకపోయింది, అప్పుడు ఎంత తేలిగ్గా చేసుకోవాల్సిన పనిది అని అనుకుంటున్నాను ఏంటి అనిపించింది నాకు. మానవ హృదయం అన్నమాట ఇది. దిస్ ఈస్ నాట్ ద హార్ట్ ఆఫ్ జస్ట్ సుధీర్ హిమ్సెల్ఫ్ ఆర్ సుధీర్ ఓన్లీ, ఇట్స్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. మనకి పరిచర్యలో అనుభవం వస్తుంది, ఉద్యోగంలో అనుభవం వస్తుంది, కుటుంబ జీవితంలో అనుభవం వస్తుంది, ఆర్థిక పరమైన అనుభవం వస్తుంది. ఈ అనుభవాలతోటి మనం అనుకుంటాము మనం సొంతంగా చేయగలం అనుకుంటాం, మనం చేసేయగలం అనుకుంటాం, మనం ఈదేసేయగలం అనుకుంటాం, మనం జయించేసేయగలం అనుకుంటాం. అంటే ఏమంటున్నామంటే మేము రాజులమని అంటున్నాం, మేము మాకు తీర్పర్లేమని అనుకుంటున్నాం. మనం పరిచర్యలో సహితం మిగిలిన వాళ్ళ మీద మన యొక్క ధోరణిలో, మన పెత్తనంలో, మన మాట విధానంలో మార్పు వచ్చేస్తుంది. ఇశ్రాయేలు ప్రజల్లో వచ్చినటువంటి మార్పు అన్నమాట. ఒక తరం వాళ్ళ కళ్ళ ముందు మరణించింది, ఆ తరం ఎట్లాగో దాటి యువతలకు వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని దెబ్బలు తిన్నారు. ఈ 400 సంవత్సరాల కాలంలో 100 సంవత్సరాలు 120 సంవత్సరాల పాటు వాడు దేవునికి విరుద్ధంగా చేసినటువంటి తిరుగుబాటు ఎంత నష్టం చేసిందో వాళ్ళకి తెలుసు. 350 సంవత్సరాలు 320 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారంటే ఆ దేవుడి వల్ల వాళ్ళకి తెలుసు. స్టిల్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే మాకు రాజు కావాలి అని అంటున్నారు. ఆ రాజు ఏం చేస్తాడు అని అంటే న్యాయం తీరుస్తాడు, ఆ రాజు ఏం చేస్తాడు అని అంటే మాకు యుద్ధాలు చేసి పెడతాడు అని ఫీల్ అవుతున్నారు వాళ్ళు. దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు మంచి దేవుడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే దేవుడికి తెలుసు వీళ్ళు నన్ను విసర్జిస్తున్నారు, వీళ్ళు నన్ను విసర్జించడమే కాకుండా దేవతల్ని కోరుకుంటున్నారు వాళ్ళు. చూసారా 8వ వచనంలో అనమాట, 8:8లో వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారు రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీళ్లను జరిగించుచున్నారు. డోంట్ వరీ అని అంటున్నాడు అనమాట. అది నీ తరఫునే నీ పక్షంగా కాదు చేస్తుంది, నీకు వ్యతిరేకంగా కాదు చేస్తుంది. ఐగుప్తులో నుండి నేను వాళ్ళని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఇదే యాటిట్యూడ్ వీళ్ళది. గాడ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ దిస్. నేను అందుకని ఏమంటానంటే కాన్స్టెంట్ గా జస్ట్ యాజ్ వీ హ్యావ్ అవర్ ఓన్ చాయిస్, గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ చాయిస్. వ్యక్తులంగా మనకి, ప్రజలందరంగా, సమూహంగా, మనందరికీ కార్పొరేట్ గా మనకు ఒక చాయిస్ ఎలా ఉందో దేవుడికి కూడా ఒక చాయిస్ ఉంది. అండ్ గాడ్ ఆల్వేస్ ఎక్సర్సైజెస్ హిస్ చాయిస్. దేవుడు ఎల్లప్పుడూ తన యొక్క చాయిస్ ని ఎక్సర్సైజ్ చేస్తానే ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే యు వాంట్ దిస్, టేక్ ఇట్ అని అన్నాడు. దేవుడు వద్దు అని అంటలేదు. మీకు వస్తే నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఆ నష్టం ఏంటి, ఎలా ఉంటుందో తన బిడ్డతోటి, తన న్యాయాధిపతితో, తన ప్రవక్తతోటి స్పష్టంగా చెప్పించాడు అనమాట. అంటే వారు చెప్పిన మాటలను అంగీకరించము, వారిని ఏలబోవు రాజు ఎట్టివాడుగునో నీవే సాక్షిపై వారికి దృఢముగా తెలియచేయము చెప్పాడు, శుభ్రంగా చెప్పాడు. చైతే 19వ వచనంలో అంటాడు జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక. మీరు ఇంకా కావాలి అని అంటే 21వ వచనం అనమాట. 21వ వచనంలో సమూయేలు జనుల యొక్క మాటలన్నింటినీ విని సన్నిధిని వాటిని వివరించను కనుక యెహోవా నీ వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించమని సమూయేలుకు సెలవీయగా చెప్పేస్తాడు అనమాట. You go and appoint a king for them అని అన్నాడు అనమాట దేవుడు. సో దేవుడు ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చేది ఎట్లాంటి ఉరవుతుందో మనం ఆల్రెడీ సంఖ్యాకాండంలో ఆల్రెడీ చూసాం. కోరుకున్నదల్లా మనం పొందడానికి ప్రయత్నిస్తే దేవుడు మనం మాట వినడం లేదని చూసినట్లయితే కనుక ఇచ్చేస్తే మనకి ఎలా ఉంటుంది, మన పరిస్థితి ఏంటి? ఒక పొలిటికల్ సేయింగ్ ఉందన్నమాట. పొలిటికల్ ఫిలాసఫీలో ఏమంటారంటే వి గెట్ ద గవర్నమెంట్ వి డిజర్వ్ అని అనమాట. అంటే మనకి సరిగ్గా సరిపోయే ప్రభుత్వమే వస్తుంది అని చెప్పి. అంటే మనం ముష్కర్లు అనుకోండి, అలాంటి ప్రభుత్వమే మనం వస్తుందంట మన మీదకి. మనం మంచోళ్ళం అనుకోండి, అలాంటి ప్రభుత్వమే వస్తుందంట మనకి. మాకు ఈ శ్రమలను మేము తట్టుకోలేకపోతున్నాం, దీని నుంచి విడుదల చేయని చెప్పి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాం అనుకోండి, ఆ శ్రమల నుంచి విడుదల చేసే ప్రభుత్వం వస్తుంది మనకి.
కోరుకున్నారు. వెళ్ళి సౌలు నువ్వు అపాయింట్ చేసుకోపో అని చెప్పాడు అనమాట దేవుడు. సౌలు గురించి మనం తర్వాత మాట్లాడదాం. కానీ సౌలు గురించి మాట్లాడడానికి ముందు సౌలు ఫెయిల్ అయిపోయాడు అనమాట. ఫెయిల్ అయిపోతే ఆ తర్వాతకి తీసుకుని మాట్లాడుతున్నాను నేను. పదిహేనో అధ్యాయం చివరిలోనమాట. 15వ అధ్యాయం చివరిలో 35వ వచనంలో, సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయను. ఎట్లాంటి కండిషన్ చూసారా? పెద్దోడైపోయాడు, రాజుగా ఉంటాడు అని చెప్పి అతన్ని చక్కగా అభిషేకించి ముద్దు పెట్టుకున్నాడు. అయితే సౌలు వ్యతిరేకమైపోయాడు. ఇప్పుడేంటి పరిస్థితి అని అంటే ఏడవటం మొదలు పెట్టాడు. అయితే దేవుడు ఊరుకోలేదు, దేవుడికి నచ్చలేదు. 16వ అధ్యాయం మొదట్లో ఏమంటాడు చూసారా? ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలం దుఃఖింతువు? God's timing, God's emotion, God's plan. God's timing, God's emotion, God's plan. దేవుడు ఏ విషయం గురించి ఎలాగూ భావిస్తున్నాడో ఆయన వ్యక్తులు, ఆయన ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు కూడా ఆయనలాగానే భావించాలి. నేను గాడ్స్ టైమింగ్ అని ఎందుకు అంటున్నాను అని అంటే, సౌలు యొక్క పీరియడ్ అయిపోయింది. ఇంకేంది, నువ్వు వెళ్ళి విజిట్ చేయటం లేదు, కానీ భౌతికంగా కలవటం లేదు, కానీ నీ మనసు ఎక్కడుంది అని అంటే సౌలు చుట్టూనే భ్రమిస్తూ ఉంది. అక్కర్లేదని అంటున్నాడు అనమాట దేవుడు. అక్కర్లేదు, అతను నన్ను విసర్జించాడు, నేను అతన్ని విసర్జించేసాను, అయిపోయింది అక్కడితోటి. నేను ఇంకొక అతన్ని కనుగొన్నాను, మూవ్ ఆన్ అని అంటున్నాడు అనమాట దేవుడు. ఇంత ఘనమైనటువంటి ప్రవక్త, ఇంత ఘనమైన యాజకుడు, ఇంత ఘనమైనటువంటి న్యాయాధిపతి, ఇంత ఘనమైన కింగ్ మేకర్, ఇంత ఘనమైనటువంటి దీర్ఘదర్శి, సియర్, అది ఏజ్ ప్రభావమో లేకపోతే గనక ఒక రకమైనటువంటి ఇమోషనల్ అటాచ్మెంటో కానీ ఆ ఇమోషన్ దగ్గర కుంగిపోయాడు అనమాట. నిలబడిపోయాడు, మిగిలిపోయాడు, నిలబడిపోయాడు అనమాట. చివరికి ఏమంటున్నాడో చూసారా మీరు? 2వ వచనంలో, నువ్వు వెళ్ళు, బయలుదేరి వెళ్ళు, పద, యెషయా దగ్గరికి పంపిస్తానంటే, నేను ఎట్లు వెళ్ళుదును? నేను వెళ్ళిన సంగతి సౌలు వినని ఎడల అతడు నన్ను చంపును. ఆ కాంటెక్స్ట్కి వచ్చేసింది పరిస్థితి. ఆ విధంగా అయిపోయింది అనమాట. తన లైఫ్ ఆ విధంగా అయిపోయే పరిస్థితులు వచ్చేసినాయి. మనం కూడా కొన్నిసార్లు మనం చేసేటువంటి పనుల్లో, చేసే పరిచర్యలో, ఆయా రకాల ప్రణాళికల్లో ఎక్కడైనా థింగ్స్ మనకి ఎదురు తిరిగినట్లయితే దాని వలన కలిగేటువంటి ప్రతికూలమైన భావోద్వేగంతో కుంగిపోవడానికి అవకాశం ఉంటుంది, మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన రిక్ వారెన్ అంటాడు, ఈ పుస్తకం రాస్తూ పర్పస్ డ్రివెన్ లైఫ్ లో అంటాడు, ఎర్లీ చాప్టర్స్ లో అనమాట, ఇట్లాంటి ఒక ఇమోషన్ దగ్గర, ఇట్లాంటి ఒక మెమరీ దగ్గర, ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ దగ్గర వి పెగ్ ఎ టెంట్ దేర్ అండ్ లివ్ అని అంటాడు అనమాట. దాని దగ్గర మనం ఒక గుడారం వేసుకుని, ఒక డేరా వేసుకుని అక్కడ బతుకుతా ఉంటామంట. ఆ ఇమోషన్ తోటి మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం, ఆ అనుభవంతో మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం, ఆ జ్ఞాపకంతో మనం అక్కడ మిగిలిపోయి ఉంటాం. అది చెప్తున్నాడు అనమాట. చాలా చిత్రంగా అనిపిస్తుంది, అయ్యో అనిపిస్తుంది. కానీ నేను దాన్ని చెక్ చేసుకుంటే నా లైఫ్లో నిజం, అది నా లైఫ్లో నిజం అనమాట. చిన్నది, చాలా చిన్నది, ఎవ్రీడే ఎక్స్పీరియన్స్, ఎవ్రీడే మ్యాటర్ చెప్తాను నేను. ఇంట్లో ఏదైనా ఒక కర్రీ వండారనుకోండి, ఆ కర్రీ తింటూ ఎంజాయ్ చేస్తూనే అంటాము. ఏమైనా కానీ మొన్న వండావు చూడు ఇదే కర్రీ, ఆ రోజు ఇంకా బాగుంది అని అంటాం అనమాట. అంటే ఏంటంటే ఆ రోజు టేస్ట్ కోసం, ఆ టేస్ట్ దగ్గర మైండ్ మిగిలిపోయింది. అది పచ్చడి మెతుకులు కావచ్చు, లేకపోతే మనకి ఇష్టమైనటువంటి నాన్ వెజ్ కర్రీ కావచ్చు, లేకపోతే మనకి ఇష్టమైన స్వీట్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఒక అనుభవం దగ్గర, ఒక అనుభూతి దగ్గర, ఒక జ్ఞాపకం దగ్గర మిగిలిపోయాం మనం, దాటం. ఎవరి మీద ఒక కచ్చి ఉంటుంది, ఆ కచ్చి దగ్గర మిగిలిపోయి ఉంటాం. ఎవరి వలన హర్ట్ అయి ఉంటాం, ఆ హర్ట్ దగ్గర మిగిలిపోయి ఉంటాం. ఎవరి ద్వారా డిసప్పాయింట్మెంట్, ఆ డిసప్పాయింట్మెంట్ దగ్గర మిగిలిపోయి ఉంటాం మనం.
మనం ఇంకా ముందుకు నడిచేది లేదు. దేవుడు ఏమంటాడంటే మూవ్ ఆన్ అని అంటాడు దేవుడు. మూవ్ ఆన్, లీవ్ ఇట్ అని అంటాడు అనమాట దేవుడు. కదులు వెళ్ళని అంటాడు అనమాట. మీరు గమనించినట్లయితే సమూయేలుని నేను సౌల్ని అంటే సౌలుని అస్యూమ్డ్ కింగ్ అని ఎందుకు అనుకుంటున్నాను నేను అనంటే, సమూయేలు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానంలో ఏమైనా తేడా వచ్చిందా? ఎందుకోసమనంటే ప్రజలు గాని సమూయేలు గాని 9వ అధ్యాయానికి తీసుకుని వెళ్తాను మళ్ళీ మిమ్మల్ని నేను. 9వ అధ్యాయంలో కీషు భాగ్యవంతుడికి ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడు ఒకడునూ లేడు. అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. మీరు చూసినట్లయితే 10వ అధ్యాయం చివరిలోనమాట, 10వ అధ్యాయం చివరిలో 23వ వచనం అనమాట. సమూయేలు వారు పరిగెత్తుకొని పోయి అక్కడి నుండి అతని తోడుకుని వచ్చి అతడు జన సమూహములో నిలిచినప్పుడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగాను కనబడెను. అప్పుడు సమూయేలు, జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడునూ లేడు అని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి యగుగాక అని కేకలు వేస్తారు. ఎట్లాంటి మాటలు చూసారా? ఏంటి? దేని మీద? ఫిజికల్ అపియరెన్స్ మీద దృష్టి. ఎందుకు ఫిజికల్ అపియరెన్స్ మీద దృష్టి కనబడుతుంది ఇక్కడ మనుషులకి అని అంటే, అది మన ఊరికినే అక్కడికక్కడ ఊహించుకునే విషయం కాదు. మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయంలో బెత్లెహేంలోకి వచ్చాడు. బెత్లెహేంలో యెష్షయి కుమారుల దగ్గరికి వచ్చాడు. యెష్షయి కుమారుల దగ్గరికి వస్తే కొడుకుల్ని ఒక్కొక్కడిని ఏలియాబుని పెద్దోడిని చూశాడు. నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అనుకున్నాడంట సమూయేలు. అయితే యెహోవా సమూయేలుతో, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టుడు. మనుష్యులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. కరెక్షన్ చూసారా? ఇది కరెక్షన్ అన్నమాట. అంటే సమూయేలు దృష్టి దేనితోటి బేరీజ్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని అంటే, మంచి సైన్యంలో సోల్జర్ లాగా పనిచేసేవాడు, మంచి దృఢమైనటువంటి బాడీ ఉంది, ఎత్తుగా ఉన్నాడు, అదిగో తీసేసినటువంటి రాజుకి పోటీగా బలంగా నిలబడగలిగినటువంటి వాడు. తీసేసిన రాజు అందరికంటే 3 ఎత్తున్నాడు, వీడు కూడా మంచి బలంగా ఉన్నాడు. అంత ఎత్తు లేకపోయినా సరే పర్వాలేదు, అంత అందంగా లేకపోయినా పర్వాలేదు, స్ట్రాంగ్ ఉన్నాడు. అందుకే నాకేమనిపించింది అనంటే, వాస్ శామ్యూల్ అస్యూమింగ్ కింగ్స్, అస్యూమింగ్ పీపుల్ యాజ్ కింగ్స్. తనకున్న అనుభవంతో, తనకున్నటువంటి జ్ఞానంతో, తనకున్నటువంటి వయస్సుతోటి రాజులను గురించి విని, రాజులను గురించి కలిగినటువంటి ఆలోచనల చేత సమూయేలు ఏమైనా సరే ఆ ఫిజికల్ అపియరెన్స్ మీద దృష్టి పెట్టుకొని రాజుగా అస్యూమ్ చేసుకుంటున్నాడా? రాచరిక వ్యవస్థ అనేటువంటిది, రాజు గురించినటువంటి ఆలోచన అనేటువంటిది గమనించుకున్నట్లయితే ఒకవేళ చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి రాజులందరూ కూడా మంచి ఎత్తర్లుగాను, మంచి పొడుగ్గాను, విశాలంగాను, మంచి ఆర్భాటంగాను ఉన్నారు కాబట్టి అలాంటి వాడిని పెట్టాలి అని చెప్పి ఏమైనా ఆలోచించాడా? హృదయాన్ని గురించి, ప్రభువు పట్ల ఉండాల్సినటువంటి ఆరాధన గురించి పట్టించుకోకుండా చేశాడా? Was he carried away by the appearance of the people there? ఉన్నటువంటి వాళ్ళ యొక్క రూపంతో ఈయన లాగివేయబడ్డా? కానీ దేవుడు ఎంత మంచి దేవుడు చూసారా? దేవుడు మాత్రం తన క్రైటీరియా ఏంటో స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. క్రైటీరియా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే, ఐ వాంట్ ద హార్ట్, ఐ లుక్ ఎట్ ద హార్ట్. హృదయాన్ని పరిశోధిస్తాను నేను, హృదయాన్ని పరిశీలిస్తాను నేను. నాకు కావాల్సింది ఫిజికల్ బాడీ కాదు,
నాకు కావాల్సింది హృదయం చెప్తున్నాడు. దావీదు ఏమైనా పిచ్చిగా ఉంటాడు అని అంటే దావీదు పిచ్చిగా ఉన్నాడు. దావీదు ఎట్లుంటాడో చూసారా? 12వ వచనంలో అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. తర్వాత 18వ వచనంలో మీరు చూసినట్లయితే మాట నేర్పరియు రూపసియునై ఉన్నాడు. సో చక్కగా ఉంటాడు, చక్కగా ఉండకుండా ఏం లేడు, మంచి అట్రాక్టివ్ పర్సన్ అవడానికి, దానితో చక్కగా మాట్లాడగలిగినాడు, చక్కగా పాడగలిగినాడు. కానీ దేవుడు నీకున్న స్కిల్ సెట్ ని, నీకున్న టాలెంట్స్ ని, నీకున్నటువంటి డిగ్రీస్ ని సమూయేలుకి చెప్తున్నాడు అనమాట. బాబు అయి కాదు నువ్వు చూడాల్సింది, వెనుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని. సౌలు వాళ్ళ నాన్న మంచి భాగ్యవంతుడు, డబ్బులున్నటువంటి వాడు కాబట్టి, సౌలు అందరికంటే పొడుగ్గా ఉన్నాడు కాబట్టి, సౌలు అందరికంటే అందంగా ఉన్నాడు కాబట్టి, లేకపోతే ఎలియాబు బలంగా ఉన్నాడు కాదు. యు లుక్ ఎట్ మై క్రైటీరియా, యు సెలెక్ట్ ఆన్ మై క్రైటీరియా, నాట్ యోర్స్. నీ విధి విధానాలను బట్టో, నీ ఉద్దేశాలను బట్టో, నీకున్నటువంటి ఆలోచనలను బట్టో కాదు, నా ఉద్దేశంతో నువ్వు చేయాలి అని చెప్తున్నాడు అనమాట. తర్వాత మనం ఓకే ఇంకొక విషయం మాట్లాడతాను నేను. పదో అధ్యాయం చివరిలో సౌలుని అభిషేకించిన తర్వాత 25వ వచనం, సమూయేలు రాజ్య పాలన పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. అంటే ఎవరు సమూయేలు? సమూయేలు ఇశ్రాయేలీయులకి అంబేద్కర్ గారు లాంటాడు అనమాట. వాళ్ళకి రాజ్యాంగాన్ని తయారు చేసి పెట్టాడు. రే బిడ్డలు మీరు ఎట్లా ఉండాలో తెలుసా, రాజ్య పరిపాలన ఎలా జరగాలో, రాజుగారు ఎలా ఉండాలో తెలుసా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. అంటే ఆయన ప్రీస్ట్, ఆయన ప్రాఫిట్, ఆయన జడ్జి, ఆయన సీయర్, ఆయన కింగ్ మేకర్, అంతేకాకుండా ఆయన కాన్స్టిట్యూషన్ రైటర్ అన్నమాట. రాసి పెట్టాడు వాళ్ళకి, రాజ్యాంగ పాలన పద్ధతిని ప్రవేశపెట్టాడంట వాళ్ళకి. దాన్ని ఒక గ్రంథంలాగా రాశాడంట. సో దట్ ఈస్ శామ్యూల్ ఫర్ us. లెట్ మీ స్టాప్ హియర్. 8:20 అయింది. మీకు ఎవరికైనా సరే ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే కనుక అడగొచ్చు. నేను కావాలని చెప్పి ఇక్కడ ఆపాల్సి వచ్చింది. నేను చాలా ఎక్కువ ఆశపడ్డాను కానీ అవ్వలేదు నాకు. అన్న సురేష్ అన్న మాట్లాడండి బ్రదర్. అంటే సౌలుని దేవుడు చూస్ చేసుకున్న కింగ్ అందామా, లేకపోతే ప్రజలు చూస్ చేసుకున్న కింగ్ అందామా? ఒక వచనం చూపిస్తాను. పదిహేనో అధ్యాయం చివరిలో, తాను సౌలును ఇశ్రాయేలీయుల మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ఆ 19వ అధ్యాయంలో 15వ వచనంలో, సౌలు అచ్చటికి రేపు వచ్చునని యెహోవా సమూయేలుకు తెలియజేసెను. 16వ వచనం చివరిలో, రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని నీ యొద్దకు రప్పించుదును. సౌలు సమూయేలునకు కనబడగానే యెహోవా, ఇతడే నేను నీతో చెప్పిన మనిషి, ఇదిగో ఇతడే నా జనులను ఏలునని అతనితో సెలవిచ్చను.
సో ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి మీరు. అంటే వాళ్ళు రాజును కోరుకున్నారు కాబట్టి లెట్ దెమ్ హ్యావ్ ఎ కింగ్ ఫర్ దెమ్ అని వాళ్ళ ఇష్టానికి దేవుడు వదిలేస్తూ, ఆ ఇష్టానికి వదిలేసిన దాంట్లోనే మళ్ళీ దేవుడు వాళ్ళకి ఒక కింగ్ చూస్ చేసి ఇచ్చాడని అందామా? అవును, ఖచ్చితంగా. ఎందుకు వస్తుందంటే మనం 12వ అధ్యాయం మొదట్లో మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అన్నమాట. ఇక్కడ అసలు అంటే థియోక్రసీలో నుంచి దేవుడు వాళ్ళ కోసం అని చెప్పి రాజుని ఏర్పాటు చేసేవాడు కాదా అని అంటే కనుక మనం ఎజ్యూమ్ చేయాల్సినటువంటి అవసరం ఏం లేదు ఇక్కడ. కానీ అక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటి అని అంటే దేవుడు వాళ్ళకి న్యాయం తీరుస్తూ ఉన్నాడు, న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేస్తున్నాడు, దేవుడు వాళ్ళకి రాజ్యం చేస్తున్నాడు, రాజులకి విరోధంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. స్టిల్ వాళ్ళ దృష్టి దేని మీదకి వెళ్ళింది అంటే ఒక హ్యూమన్ కింగ్ కావాలి మాకు అనేటువంటి దాని మీదకి వెళ్ళింది. అంటే దేవుడు మాకు చాలట్లేదు అని అన్నారా, లేకపోతే దేవుడు కాదు మాకు కావాల్సింది ఒక రాజు కావాలి అని అన్నారా? ఏమైనప్పటికీ దాన్ని దేవుడు ఏ విధంగా తీర్మానించాడు లేదా దేవుడు ఏ విధంగా దాన్ని జడ్జి చేశాడనంటే తన ప్రజలు తనని విసర్జించారు అని చెప్పి జడ్జ్ చేస్తాడు. ఆలోచన వచ్చిందండి, మీరు ఓకే అంటే నేను కూడా చెబుదాం అనుకుంటున్నా. ఎవరిదో సౌండ్ ఎక్కువ వస్తుందండి. సత్యనారాయణ గారి నుంచి వరకుమార్ గారు మాట్లాడండి. ఏంటిదంటే ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడింది? ఒక రాజు ఉంటాడు. ఎందుకంటే రాజుల రాజు అయిన మెస్సయ్య యేసుక్రీస్తు రాజుగా రావాలి కదా. ఒక రాజుగా ఉండడం అనేది అది దేవుని ప్రణాళికలో ఒక భాగమే. 17:14 నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సంవత్సరం వలె నా మీద రాజును నియమించుదని అనుకునే ఎడల నీ దేవుడని యెహోవా ఏర్పరచుకున్న వారిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకున్నవాడు. సో అల్టిమేట్లీ ఎ కింగ్ ఈస్ గోయింగ్ టు కమ్. అల్టిమేట్లీ గాడ్ ఈస్ ద కింగ్. దీని గురించి మీరేమంటారు? అక్కడ ఉన్నటువంటి భాష గమనించినట్లయితే మనం పదాలు నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందును అనుకుని ఎడల. ఒకవేళ నీకు భవిష్యత్తులో ఆ కోరిక కలిగితే ఏం చేయాలి? నీ దేవుడైన యెహోవా ఏర్పరచు అని నియమించుకోవాలి. సో అక్కడ పాయింట్ ఏమైంది అని అంటే వీళ్ళు మొదటి భాగం దగ్గరకు వచ్చారు కానీ రెండవ భాగాన్ని వాళ్ళు గౌరవించలేకపోయారు. మాకు రాజు కావాలి అని అడిగారు సమూయేలుని, గాని ఆ రాజుని ఇమ్మని చెప్పి దేవుణ్ణి అడగలేకపోయారు. దేవా నీకు ఇష్టమైతే మాకు ఒక రాజుని ఏర్పాటు చెయ్యలేకపోయారు. వాళ్ళు రాజు కావాలని కోరినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి క్రైటీరియా చాలా స్పెసిఫిక్ గా ఉంది. అతను మాకు న్యాయం తీరుస్తాడు, అతను మా యుద్ధాలను జరిగిస్తాడు అని మాత్రమే అన్నారు. అంతేకాకుండా మా చుట్టూ ఉన్నటువంటి జనాలకు ఉన్నట్లుగా మాకు కూడా ఉంటాడు అని అనుకున్నారు. కానీ వాళ్ళు దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన చేస్తున్నారు, విరుద్ధమైనటువంటి పద్ధతిలో వాళ్ళు ఆ క్వాలిఫికేషన్స్ ని మెన్షన్ చేస్తున్నారు, క్రైటీరియా స్పెసిఫై చేస్తున్నారు అనేటువంటి అర్థం చేసుకోలేకపోయారు. అంటే భవిష్యత్తులో ఇలా జరగబోతుంది అన్నది దేవుడు ముందుగానే వీళ్ళకి చెప్పాడు. Yes, you're right. మీరు 12వ అధ్యాయంలోనే గమనించినట్లయితే మ్ 13వ వచనం చూసినట్లయితే 12వ వచనంలో ఉన్న మాటలు, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మమ్ము ఏలవలనని మీరు నాతో చెప్పేది. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకునే రాజు ఇతడే.
యెహోవా ఇతనిని మీ మీదుగా రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము. తర్వాత 17వ వచనంలో మీరు రాజును నిర్ణయింపమని అడిగినందు చేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించాలి. సో వీళ్ళు రాజుని కోరుకోవటం ద్వారా తప్పు చేశారు అనేటువంటి విషయం మాత్రం నిర్వివాదాంశం. అమ్మ ప్రశాంతి మాట్లాడండి. నాకు జస్ట్ ఎప్పుడు కూడా ఇది చదువుకున్నప్పుడు వచ్చే ఆలోచన అంకుల్, ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో 5వ వచనం దగ్గర సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము అని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు కదా. మేబీ ఒకవేళ సకల జనుల మర్యాద చొప్పున నియమించిన రాజు కాబట్టి సౌలు ఆ విధంగా అభిషేకాన్ని నిలుపుకోలేకపోయాడేమో అని నా అభిప్రాయం. యాక్చువల్ గా ప్రజలు కోరారు, దేవుడు రాజునిచ్చాడు. సరే, నేను ఆన్సర్ చెప్పేలోపు ఎవరైనా సరే మన క్లాస్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ప్రశాంతి రైజ్ చేసినటువంటి పాయింట్ కి ఆన్సర్ చెప్తారా? ఇందాక సత్యనారాయణ గారు స్టార్ట్ చేశారు. ఐ థింక్ సత్యనారాయణ గారు ఏమైనా చెప్దాం అనుకున్నారేమో. బ్రదర్ సత్యనారాయణ గారు మాట్లాడండి. సౌండ్స్ మధ్య ఉన్నాను, సారీ. మీ వాయిస్ సరిగ్గా లేదండి సత్యనారాయణ గారు. మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. అక్కడి నుంచి ఏదో సౌండ్ వస్తుంది. సిగ్నల్ సరిగ్గా ఉన్నట్లేమో బహుశా. సరే, వేరే ఎవరైనా సరే మాట్లాడొచ్చు. ప్రశాంతి రైజ్ చేసిన పాయింట్ కి ఆన్సర్ చెప్పడానికి. సరే, వర్కుమార్ గారు ఏమైనా మాట్లాడతారా? మీరు కంటిన్యూ చేయండి సార్. ఇక్కడ యాక్చువల్ గా మనం గమనించినట్లయితే నేను సౌల్ గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సిన విషయాలు ఇవన్నీ కూడా సౌలుని ప్రజలు కోరుకున్నటువంటి రాజుగా నియమించినా సరే దేవుడు అతనికి అతన్ని పక్షపాత ధోరణితో ట్రీట్ చేయాల. ఎందుకోసమనంటే 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వచ్చును, నువ్వు ప్రవక్తలతో కలిసి ప్రకటన చేస్తావు, నీకు క్రొత్త మనసు వస్తుంది, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. 9వ వచనంలో చూసినట్లయితే సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవటకై తిరుగుగా దేవుడు అతనికి క్రొత్త మనసు అనుగ్రహించెను. 10వ వచనంలో దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను, అతడు ప్రకటన చేయుచుండెను. తర్వాత 11వ అధ్యాయంలో 6వ వచనం సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. సో దేవుడు ఇతన్ని రేపటం అనేది, పురికొల్పటం అనేది, బలం ఇవ్వడం అనేది, ఇట్లాంటి విషయాల్లో దేవుడు అతనికి ఎక్కడ ఏమి తక్కువ చేయలేదు. మళ్ళీ మనం గమనించాల్సినటువంటి విషయం, ఎవరి స్టోరీ మనం మాట్లాడుతున్నాం అని అంటే దేవుని ప్రజల స్టోరీ మాట్లాడుతున్నాం. ఎవరి స్టోరీ మాట్లాడుతున్నాం? దేవుని స్టోరీ మాట్లాడుతున్నాం మనం. దేవుడు పక్షపాతం చూపించేటువంటి దేవుడు కాదు. దేవుడు తన ప్రజల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల్ని విడిచిపెట్టేసేటువంటి దేవుడు కాదు. ఒకవేళ దేవుడు అప్పగించినా సరే వాళ్ళని మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, తనతోటి క్లోజ్ రిలేషన్ లోకి, ఫెలోషిప్ లోనికి తీసుకొచ్చే పద్ధతిలోనే వాళ్ళని అప్పగిస్తాడు తప్పించి ఆయన వాళ్ళని సంపూర్ణంగా నిర్మూలన చేయడు. సో సౌలుని ఈయన ప్రభువు చాలా జాగ్రత్తగా ట్రీట్ చేస్తూ వచ్చాడు. మనం యాక్చువల్గా సౌలు ట్రాన్స్ఫర్మేషన్ గమనించినట్లయితే మనకు అది అర్థం అవుతుంది అనమాట. మొదటి స్థితిలో నుంచి ఆయన ఏ విధంగా, నేను ఏమని పేరు పెట్టుకున్నానంటే ఈయనకి
రిలక్టెన్స్ టు రికాల్సిట్రెన్స్ అని పేరు పెట్టుకున్నాను నేను. రిలక్టెంట్ అంటే ఏంటంటే రాజు అవడానికి ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. చాలా రిజర్వ్ టైపు, చాలా కొంచెం ఇన్ఫీరియర్ అనమాట. బెన్యామీను కుటుంబానికి చెందిన వాడిని, అల్పుణ్ నేను, మా ఎన్నికలేని బ్యాచ్ మాది. చాలా అలూఫ్ గా ఉండేటువంటి టైప్, ప్రజల్లో కనపడడం ఇష్టం లేనోడు, సామాన్ మధ్యలో దాక్కునే రకం. రికాల్సిట్రెంట్ అంటే అర్థం ఏంటంటే చివరికి అన్కోఆపరేటివ్ అయిపోయాడు. ప్రభువుకి ఏ విధంగానూ కూడా చేయందించకుండా, తన చేతిని ప్రభువుకి అప్పగించేసేయకుండా, తన మనసుని ప్రభువుకి ఇచ్చేసేయకుండా, ఈగోయిస్టిక్ గా, ఈగోసెంట్రిక్ గా తయారైపోయాడు అనమాట మనిషి పూర్తిగా. చివరికి వచ్చేటప్పటికి తన లైఫ్ డిసొబీడియన్స్ లో నుంచి ఇండిపెండెన్స్ లోకి తిరగబడిపోయాడు. సో అవి మనం తర్వాత మనం మాట్లాడదాం. కానీ దేవుడు ఆయనకి ఇచ్చే విషయంలో తక్కువ చేయలేదు. లోపం ఎవరిలో ఉంది అని అంటే ఆయనలోనే ఉంది. దేవునికి తగినటువంటి రీతిలో లోబడటం కానీ, దేవునికి తగిన రీతిలో తనను తాను అప్పగించుకోవటం కానీ, దేవుడు తనను ఏర్పాటు చేసుకున్నటువంటి పనికి తగిన రీతిలో బ్రతకటం కానీ చేయలేకపోయాడు. ఎక్స్పెక్టేషన్స్, గాడ్స్ ఎక్స్పెక్టేషన్స్ ని మీట్ అవ్వలేకపోయాడు ఆయన. బ్రదర్ వన్ డౌట్ బ్రదర్. అమ్మ ఎవరు మాట్లాడేది? ప్రవీణ బ్రదర్. అమ్మ మాట్లాడండి. బ్రదర్ యాక్చువల్లీ నేను ఒక సండే స్కూల్ టీచర్ బ్రదర్. నేను ఈ స్టోరీస్ అన్ని పిల్లలకి సండే స్కూల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఈ చిన్న వయసులో ఏమో సామ్యుల్ వాజ్ ఎ గ్రేట్ లీడర్ అనేసి, లేకపోతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా వస్తాము. కానీ అంటే వాళ్ళ మైండ్ లో ఒక పిక్చర్ అనేది వెళ్తుంది. కానీ ఒక ఏజ్ వచ్చినాక సామ్యుల్లో కావచ్చు, మోషేలో ఉన్న నెగిటివ్స్ చూసినప్పుడు, నెగిటివ్స్ వాళ్ళు తెలుసుకున్నప్పుడు, అరే వీళ్ళు కూడా పడిపోయారు కదా అనేది వాళ్ళ మైండ్ కి ఇంకో పిక్చర్ గా వెళ్ళేదిగా ఉంటది కదా. సో దాన్ని ఎలా పిల్లలకి ఎలా చెప్పాలా మేము ఒక సండే స్కూల్ టీచర్స్ గా, అంటే ఎలా ఈ స్టోరీస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలా వాళ్ళకి, మీరేమన్నా? మీరు ఎలా చెప్తున్నారు ఇప్పుడు? అంటే స్టోరీగా చెప్తున్నాను, దాన్ని కొంచెం న్యూ టెస్టిమెంట్ కి రిలేట్ చేసి విల్ ఫోకస్ టు జీసస్. నెల్లూరు బ్రదర్ నాది. ఓకే, నైస్, వెరీ గుడ్. సండే స్కూల్ టీచర్స్ అంటే మీ మీద ఎంత బాధ్యత ఉంటుందో, ఎంత బరువు అసలు. అంటే ఇప్పుడు ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం లీడర్స్, అంటే న్యూ ఓల్డ్ టెస్ట్మెంట్ స్టోరీస్ అన్ని ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తాం వాళ్ళకి. ఒక వయసు వచ్చినాక వాళ్ళు వాక్యం తెలుసుకునేటప్పుడు అరే వీళ్ళు పడిపోయారు అని చెప్పేసి వాళ్ళకి ఇంకో ఇమేజ్ క్రియేట్ అవుతుంది అప్పుడు. సో అది డిఫరెంట్ అయిపోతుంది కదా అనేసి. గ్రూప్ లో మన క్లాసులో ఎవరైనా సరే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా? అన్నా నాకు అర్థమైన ఇందాక ఇది ఆన్సర్ అవ్వచ్చు అన్న. ఇందాక సిస్టర్ అడిగినట్లు 8వ అధ్యాయం సకల జనుల మర్యాద చొప్పున అని వాళ్ళు అడిగారు కదా. దాని ముందున్న సందర్భం ఏంటి అని అంటే, చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక అనేది లింకింగ్ వర్డ్ ఉన్నదన్న. అంటే అప్పుడున్న పరిస్థితిని బట్టి ఇప్పుడు సిస్టర్ అన్నట్టుగా ఒక రకంగా సమూయేలు ఫెయిల్ అయ్యాడు. కాబట్టి నాకు న్యాయాధిపతి కావాలి, లేకపోతే రాజు కావాలి. నేను చుట్టూ చూస్తా ఉంటే ఏముందంటే సకల జనుల్లో రాజులు ఉన్నారు, నాకు ఇప్పుడు నా ముందున్నటువంటి ఆయన ఫెయిల్ అయిపోయాడు. నెక్స్ట్ ఏంటి అని అంటే నాకు ఒక రాజు కావాలి అని వాళ్ళు అడిగినట్లు అనిపించింది అన్న. అయితే ఇప్పుడు అడిగిన దానికి ఏంటి అని అంటే, ఇప్పుడు సమూయేలు గారు కూడా ఒక టైంలో ఫెయిల్ అయ్యారు అనేది పిల్లలకి ముందే చెప్పాలి. అయితే ఆయన లైఫ్ మొత్తంలో దేవుడు ఆయనని ఇలా చేసి, నాకు మీరు చెప్పినట్లుగా ఒక మనిషి దేవుడికి సమర్పించుకొని దేవునికి విధేయత చూపించి దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించగలిగితే ఆయన కింగ్ మేకరు, సీయరు, ప్రాఫెట్ ఇవన్నీ ఉన్నాడు కదా. వాటన్నిటిని హైలైట్ చేసి దాంట్లో ఉన్నది ఉన్నట్లుగా ఈ ఫెయిల్యూర్ ను కూడా చెప్పేస్తే వాళ్ళకి అప్పుడు ఆ ఫెయిల్యూర్ వచ్చినా కానీ ఇది అప్పుడు చెప్పాడు అనేది వస్తుందని అనిపించింది అన్న. నాకేమనిపిస్తుందంటే బ్రదర్, ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి బ్యూటీ ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తోంది. ఎక్కడ కవరప్ చేయటం కానీ, యాడ్ చేయటం కానీ, డిలీట్ చేయటం కానీ చెప్పదు. బైబిల్లోని స్టోరీస్ ఏ స్టోరీ తీసుకున్నా మ్యాన్ ఈజ్ మ్యాన్ అనే విషయం మనం మర్చిపోవద్దు. ఐ థింక్ టుమారో ఐ విల్ హ్యాండిల్ దట్. ద డాక్టర్ ఆన్ మ్యాన్ గురించి టీచ్ చేసినప్పుడు దాని గురించి ఇంకొంచెం ఎక్కువ చెప్తాను నా క్లాస్లో. సో మోషే కావచ్చు, దావీదు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాకపోతే దానియేలు గురించి మనకు పెద్దగా అనిపించదు, లేక యోసేపు గురించి మనకు పెద్దగా అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అనేది మనకు రాయబడదు. కానీ
నేను అనుకుంటా ఒక సండే స్కూల్ టీచర్ గా పిల్లలకు చెప్తున్నప్పుడు మ్యాన్ ఈజ్ మ్యాన్, బట్ వెన్ గాడ్ టేక్స్ ఓవర్ విక్టరీ ఈజ్ అవర్స్. అందుకనే మానవుడు తను అతిశయించడానికి ఏమీ లేదు అక్కడ, అతిశయించాల్సింది దేవుని మీద. కాబట్టి నేను ఏమనుకుంటానంటే సండే స్కూల్ టీచర్ గా పిల్లలకి ఫ్రాంక్ గా బైబిల్ ఏం చెప్తుందో ఉన్నట్టు చెప్పడమే మన పని. చెప్తూ మీరు ఇంకొక మాట కరెక్ట్ గా చెప్పారు, న్యూ టెస్ట్మెంట్ లో యేసుక్రీస్తు వారిని ఫోకస్ చేస్తా ఉన్నారు చూసారా. ఐ థింక్ దట్స్ అ రైట్ పాయింట్. మనం ఏదో బైబిల్ చెప్తుందని మనం కవరప్ చేయడానికి మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఉన్నది చెప్తే డెఫినెట్లీ చిల్డ్రన్ విల్ అండర్స్టాండ్. ఎందుకంటే ఆ కన్విక్షన్స్ తీసుకొచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే. మీరు యూ ప్లీజ్ టేక్ ఓవర్ కదా. జస్ట్ మీరు అన్నారు కదా, చెబుదాం అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అసలు అంటే నేను ఇన్ని రోజులు పెద్దగా పట్టించుకోలేదు, నాకు నేనే ఆన్సర్లు చెప్పేసుకుని కాలం గడిచిపోతా ఉంది. ఈ విధంగా మనలో ఉన్నటువంటి వాళ్ళే కొంతమంది మరలా ఆన్సర్స్ షేర్ చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. బ్రదర్ ప్రైజ్ లార్డ్. అమ్మా, అంటే నేను సండే స్కూల్ టీచర్నే బ్రదర్. అయితే నేనైతే ఏం చేస్తానంటే ఏజ్ గ్రూప్ ని డివైడ్ చేసుకుంటాను. సో ఆ గ్రూప్ ని బట్టి వాళ్ళకి చెప్పే విధానం మారుతుంది బ్రదర్. అంటే చిన్న పిల్లలు అనుకోండి, దాదాపు ఒక 6-7 years ఏజ్ లోపల పిల్లలు, వాళ్ళకి అంత డెప్త్ చెప్పినా వాళ్ళకి అర్థం కాదని చాలా సింప్లైజ్ చేసి చెప్తాను. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది వాట్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది తెలుస్తుంది కదా, వాళ్ళకి వివరించి అట్లా సెపరేషన్ చేసి చెప్తాను బ్రదర్. మా ఇంట్లో 2 సండే స్కూల్ టీచర్లు ఉన్నారు. నా వైఫ్ సండే స్కూల్ టీచరు, నా కొడుకు కూడా సండే స్కూల్ టీచరే. సో సండే మార్నింగ్ రాగానే మంచి హడావిడి నడుస్తుంది అనమాట మాకు ఈ సండే స్కూల్ గురించి. వారం పొడుగుతా ఏదో ఒకటి ప్రిపేర్ అవుతా ఉంటారు. సండేకి గబగబాన్ అనమాట, ఆ పిల్లలు వచ్చేస్తుంటారేమోనని చెప్పి లేట్ అయిపోతాము, మంచి నడుస్తూ ఉంటుంది. నేను కొంతకాలం పాటు నా వైఫ్ వెనకాల సండే స్కూల్ టీచర్గా పనిచేశాను 1 సంవత్సరం పాటు. నేను అంటే మనకి సండే స్కూల్లో మెథడాలజీ గురించి నేనేమి ప్రస్తుతానికి కామెంట్ చేయని మాట్లాడను, కానీ మనకి అర్థం కావాల్సింది ఏంటంటే దేవుడు ట్రాన్స్పరెంట్, బైబిల్ ట్రాన్స్పరెంట్. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మనుషులు ఎలా ఉంటారు, ఎలా ఉండడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది బైబిల్ ఏ విధమైనటువంటి సిగ్గుపడకుండా నిజాయితీగా స్పష్టంగా రాసేసింది. దావీదు గురించి మాట్లాడేటప్పుడు చేయాల్సినటువంటి కామెంట్ నేను ఇప్పుడే చేస్తున్నాను. దావీదుని నా హృదయానుసారి అంటాడు ఏంటి ప్రభు, అసలు ఎలా అనగలిగాడు ఆ మాటని? నాకు అది అర్థం కాని విషయం అనమాట, చాలా కష్టపడేటువంటి విషయం. దావీదు నా హృదయానుసారి ఏంటి అంటే, స్టిల్ దేవుడు మంచి దేవుడు, స్టిల్ దేవుడు మనుషుల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు, నెట్టేసే దేవుడు కాదు, తోసేసే దేవుడు కాదు. దేవుడు మంచి దేవుడు, తన పోలికలోనికి ఇంకా పెంచడానికి, సారూప్యతను ఇవ్వడం కోసం ఇంకా 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 పనిచేస్తున్నటువంటి దేవుడు. సో మనం పిల్లలకి చెప్పేటప్పుడు వీళ్ళకి అర్థం కాదేమో అనేటువంటి విషయాలు, అంటే థియలాజికల్లీ పోటెంట్ ఇష్యూస్ మనం మాట్లాడడం, కానీ హ్యూమన్ బీయింగ్స్ ని చూపించేటప్పుడు, హ్యూమన్ లీడర్స్ ని చూపించేటప్పుడు కొన్ని ఇష్యూస్ మనం ఏమీ సిగ్గుపడనక్కర్లేదు, భయపడనక్కర్లేదు, వాళ్ళకి అర్థం అవుతుంది. మరి ఎందుకు ఇలా రాస్తుంది, ఎందుకు ఇట్లా ఫెయిల్ అయిపోయారు అని అంటే హ్యూమన్ బీయింగ్స్. ఇప్పుడు వరా చెప్పినట్లుగా హ్యూమన్ సిన్ఫుల్ నేచర్ కి ఎక్స్టెంట్ ఎట్లా ఉంటుంది దాని గురించి నేను మాట్లాడతాను రేపు అని అంటున్నారు. ఆయన మాట్లాడేటప్పుడు మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, అలాంటి ఎక్స్ట్రీమ్స్ కి హ్యూమన్ హార్ట్ అవడానికి అవకాశం ఉంది. ఎక్కడైనా ఎండ్ ఉందా? లేదు. దేవుని కృప ఎండ్ ఏమైనా ఉందా? లేదు. సో బైబిల్ దీన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తా వచ్చింది. ఒక్కటే నాకు అందుకనే కాన్స్టెంట్ గా ఏమనిపిస్తుంది అంటే చాయిస్, పర్సనల్ చాయిస్. సమూయేలుని చూసినా నాకు పర్సనల్ చాయిస్, సౌలుని చూసినా నాకు పర్సనల్ చాయిస్, దావీదుని చూసినా నాకు పర్సనల్ చాయిస్. జీవితంలో చెప్పుకోవడం కోసం అని చెప్పి ఒక యోసేపు, ఒక దానియేలు, ఒక యేసుక్రీస్తు ప్రభు, ఈ ముగ్గురే మోడల్స్ అని అనుకుంటే గనక యేసుక్రీస్తు ప్రభు మనకి ఉన్నటువంటి సంపూర్ణత. సో మనం ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ లీడర్స్ ని చూస్తే వాళ్ళ నుంచి నేర్చుకునేటువంటి క్వాలిటీస్ ఏమి లేవంటే ఎందుకు లేవు? గ్రేట్ క్వాలిటీస్ ఉన్నాయి. మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ అన్నాడు అని అంటే ఏమి చూసి అన్నాడు ప్రభు అంటే, వ్యభిచారం చేసిన వాడిని పట్టుకుని, మర్డర్ చేసిన వాడిని పట్టుకుని మ్యాన్ ఆఫ్టర్ మై హార్ట్ అని అన్నాడు దేవుడు.
అంటే దేనిని బట్టి దేవుడు అలాంటి బిరుదిచ్చాడు ఆయనకి? మరి సౌలుని ఎందుకు అంత చక్కగా మొదలుపెట్టినటువంటి దేవుడు సౌలుని ఎందుకు విసర్జించాల్సి వచ్చింది? విసర్జించానని చెప్పి ఎందుకు చెప్పుకున్నాడు దేవుడు? డిసొబీడియన్స్ టు డివినేషన్. ఎట్లాంటి ఫాల్ అంటే అట్లాంటి ఫాల్ అన్నమాట. డిప్రేవిటీలో లోస్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. సో మనం ఇదంతా మాట్లాడేటప్పుడు సండే స్కూల్లో నిజంగానే సునీత అన్నట్లుగా లెవెల్కి తగ్గట్లుగా, ఏజ్ గ్రూప్కి తగ్గట్లుగా చెప్తాం, కానీ దాపరికం లేకుండా చెప్పేసేయచ్చు, ఏమీ మొహాట పడనక్కర్లేదు. దానివల్ల ఏమవుతుంది అని అంటే బైబిల్ పట్ల పిల్లలకి గౌరవం పెరుగుతుంది. బైబిల్ చుప్ చేసి చుప్కే మాట్లాడేటువంటి పుస్తకం కాదు. దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవుడు కవర్ చేసే దేవుడు, లేకపోతే కప్పేసే దేవుడు, దాచేసే దేవుడు, రహస్యం చేసే దేవుడు, ముసిగేసే దేవుడు ఆ టైప్ కాదు. దేవుని ప్రమాణాలు భిన్నం అనేటువంటివి మన పిల్లలకి అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు అర్థం చేసుకోలేరేమో అని మనం భయపడతాం, కానీ పిల్లలు మనకంటే చాలా క్విక్గా చాలా సీరియస్ థింగ్స్ ని హృదయానికి తీసుకుంటారు. వాళ్ళు చాలా సింపుల్ గా వాటిని గ్రాస్ప్ చేస్తారు. మనకే కొన్నిసార్లు కంగారు పడుతుంది అనమాట, భయం వేస్తుంది, ఇదేంటి ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. బట్ దే కెన్ టేక్ ఇట్. ఓకే, మనం మాట్లాడుకుంటూనే 8:42 అయిపోయింది. సైమన్, ఏం చేయమంటావు? ప్రేయర్ చేయొచ్చా? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక అడగండి, లేవు అంటే కనుక ప్రార్థన చేద్దాం. ఒక క్వశ్చన్ నిరంజన్. ఇప్పుడు రెండవ అధ్యాయం సారీ అండి, ఏలి కుమారులకు మరియు సమూయేలు కుమారులకు కొంత సారూప్యత ఉంది. కానీ మనం ఈ రెండవ అధ్యాయం 29వ వచనం నుంచి గమనించినట్లయితే 32, 33 వచనాల వరకు ఏలి కుమారులను గద్దించి శిక్షించినట్టుగా మనం గమనిస్తామన్నా. కానీ ఇక్కడ సమూయేలు విషయంలో వచ్చేసరికి ఆ వాక్య అంటే గద్దించినట్టుగా కానీ శిక్షించినట్టుగా కానీ ఎక్కడ వినపడట్లేదు. అంటే ఎవరు గద్దించినట్లుగా? సమూయేలు గద్దించినట్లుగా? దేవుడు గద్దించినట్లుగా. ఓకే, బ్రదర్ సత్యనారాయణ గారు మీ దగ్గర నుంచి, బ్రదర్ సత్యనారాయణ గారు మీరు అన్నిట్లో ఉన్నాను బ్రదర్, మీ దగ్గర నుంచి చాలా వస్తుంది వాయిస్. సత్యనారాయణ గారు మీ దగ్గర ఏదో సమ్ ఆడియో ప్రాబ్లం ఉంది. సత్యనారాయణ గారు మీ దగ్గర ఆడియో ఏదో ప్రాబ్లం ఉంది. నిరంజన్ చెప్పండి. క్రొత్తగా దేవుడు ఏమైనా గద్దించాల్సిన అవసరం ఉందా? అంటే వాక్యం దేవుడు క్రొత్తగా తన కుమారుల నిమిత్తం గద్దించాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది అని అంటే, ఏలీ కుమారుల విషయంలో తప్పు జరిగితే గద్దింపు సమూయేలు ద్వారానే వచ్చింది. ఇప్పుడు సమూయేలు కుమారులే తప్పు చేస్తూ ఉంటే మళ్ళీ దేవుడు స్పెసిఫిక్ గా దాని గురించి గద్దించాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు గద్దించాల్సిన బాధ్యత ఎవరిది? సమూయేల్ది. అంటే నా ప్రాబ్లం అన్నమాట ఇది. నేను కూడా ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరకు వచ్చి ఆగిపోయాను. నేను నాకు కొంచెం ఇబ్బంది పెట్టినటువంటి స్థితి ఇది మాత్రం. ఆయన కుమారులు అలా తప్పులు చేశారు కాబట్టి దేవుడు ఆ కుటుంబం మీద ఆ విధమైనటువంటి శిక్షణ ఇచ్చాడు, వాళ్ళకి యాజకత్వాన్ని దూరం చేసేశాడు. స్టిల్ ఎందుకు సమూయేలు ఆ రిస్క్ చేశాడు అనేటువంటిది నేను అర్థం చేసుకోలేకపోయాను. జడ్జిమెంట్ అక్కడ ఏ విధమైనటువంటి ఎందుకు మిస్టేక్ చేయాల్సి వచ్చింది? పిల్లలంటే ఉన్నటువంటి ప్రేమను బట్టి చేశాడా, లేకపోతే ఏంటి? అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ యోగ్యులు కారు అని చెప్పి యాజకులుగా నియమించలేదు అని అనుకున్నప్పటికీ, ఒకవేళ యోగ్యులు కాకపోతే న్యాయాధిపతులుగా కూడా వాళ్ళు సరిపోరేమో అని. అవును, ఇప్పుడు న్యాయాధిపతులు కారు, యాజకులు వాళ్ళు యోగ్యులు కారు, లేదా యోగ్యులు కారు అనేటువంటిది వాళ్ళని అపాయింట్ చేసిన తర్వాత అయినా సరే తెలిసింది ఆయనకి. అవును, ప్రజలు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి ఆయన దాని విషయంలో ఏదో ఒకటి నిర్ణయం తీసుకుండాల్సింది కదా, చేస్తుండాల్సింది కదా.
అసలు న్యాయాధిపతులు అనేటువంటిది ఎవరికి వాళ్ళు వాళ్ళ కుటుంబంలో అపాయింట్ చేస్తున్నటువంటిది కనబడదు మనకి. సో ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన, అది ప్రశ్న అన్నమాట. అంటే ఈయన కూడా Shall we stop here? Kennedy? అన్న బహుశా 8:46 అయిపోయింది అనుక చెప్పయ్యా, ఒక్క నిమిషం లాస్ట్ ఇంకేనిది. బహుశా వారసత్వం ఏమన్నా ఫీల్ అయ్యారేమో సమూయేల్ గారు. ఇంకా నేను ఇంకా స్పెక్యులేట్ చేయదలుచుకోలేదు, ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను నేను ఆ విషయం. ప్రార్థన చేస్తున్నాను. చేసి ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి. కృపగల దేవా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇశ్రాయేల్ చరిత్ర మా చరిత్రే ప్రభువా. ఇశ్రాయేలు చరిత్రలో ఉన్నటువంటి గనులైన వ్యక్తుల్ని మేము గమనించేటప్పుడు, వాళ్ళ జీవితాలను చూసేటప్పుడు ప్రభా మేము మరింతగా శ్రద్ధ పూనాలి, భయభక్తులు కలిగి ఉండాలి, ఆసక్తిని ప్రదర్శించాలి అనేటువంటిది మాకు అర్థమవుతుంది. మేము బాగానే పరిచర్య చేస్తున్నాము, బాగానే ఉన్నాము అనుకుంటూనే ఎన్ని రకాల మిస్టేక్స్ చేయడానికి అవకాశం ఉందో మాకు తెలిసిపోతుంది. మేము జాగ్రత్త పడేలా కృప చూపించండి. అదే సమయంలో ప్రభువా మీరు ఒక వ్యక్తిని ఎంచుకున్నప్పుడు, ఆ వ్యక్తి మీకు ఇష్టమైనటువంటి రీతిలో బ్రతికినప్పుడు తనని మీరు బలం వెంబడి బలంతో, యోగ్యత వెంబడి యోగ్యతతో, స్థాయి వెంబడి స్థాయితోటి ఎలా ఆశీర్వదిస్తారు, ఎలాగో లిఫ్ట్ చేస్తారో మాకు అర్థమవుతుంది తండ్రి. ప్రభా మీరు తోడై ఉంటే మాట స్థిరమవుతుంది అనేటువంటిది మాకు అర్థమవుతుంది. ప్రజలలో ఆ గ్రహింపు కలుగుతుంది అనేది మాకు అర్థమవుతుంది. దేవా సహాయం చేయండి. మేము మీ సన్నిధిలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకులంగా, మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి ఉపదేశకులంగా బ్రతకడానికి కృప చూపించండి. ఎంతో మంది చెల్లెళ్ళు ఆయా సంఘాల్లో సండే స్కూల్ పరిచర్యలో నిమగ్నమై ఉన్నారు. వాక్యంలో నుంచి నేర్చుకునేటువంటి విషయాల్ని, వాక్యాల్లో ఉన్నటువంటి మాదిరుల్ని చిన్నపిల్లలకి, ఆయా రకాల వయసు వాళ్ళకి నేర్పించేటప్పుడు ప్రభువా పరిశుద్ధాత్మ దేవ మీ స్వేచ్ఛతో ప్రకటించగలగటానికి, చూపించగలగటానికి, నేర్పించడానికి కృప చూపించండి. రానున్నటువంటి సంఘాన్ని, భవిష్యత్తు సంఘాన్ని సిద్ధం చేస్తూ ఉండగా కావలసినటువంటి మాదిరి వాళ్ళ హృదయాల మీద ముద్రించబడేలా కృప చూపించండి. ప్రభువా ఇది భవిష్యత్తు సంఘానికి మాత్రమే కాకుండా ప్రస్తుత సంఘానికి సైతం క్షమాభివృద్ధిని కలిగించాలని చెప్పి మేము వేడుకుంటూ ఉన్నాం. నాయన మాకు ఎన్ని ప్రశ్నలు వచ్చినప్పటికీ ఆ ప్రశ్నలన్నిటికీ మేము సమాధానాలని మీ వాక్యంలో నుంచి మాత్రమే పొందడానికి ప్రయత్నిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు తోడుగా ఉండి దానిలో స్పష్టతనివ్వండి. రానున్న రోజుల్లో ఈ చరిత్ర యావత్తుని మేము సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగేలా కనికరించమని, ఈ రోజు మేము నేర్చుకున్నదంతా కూడా మేము తీసుకున్న తీర్మానాలని మా జీవితాల్లో ఫలింపు చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.